Everyone want to know placements. బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చి నేను అన్ఎంప్లాయిడ్ గా ఉన్నానంటే మీకు అర్థం అవ్వాలి. మాకు చాలా మంచి కంపెనీస్ అయితే వచ్చాయి వైజాగ్. క్యాండిలా టెక్నాలజీస్ కానీ లేకపోతే కొంచెం మంచి కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు వరకు. ఇన్ఫోసిస్ కానీ జేఎంఎన్ కానీ మాస్ రిక్రూట్మెంట్ అయితే కాదు. వాళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్ 10 members ఉన్నారు హోల్ క్యాంపస్ నుంచి. అండ్ మేము 2500 2600 స్టూడెంట్స్ కాంప్లీట్ చేసాం. ఒక 20 ఏళ్ళు వచ్చాక 21 years వచ్చాక లేదా నీకు 20 years వచ్చాక నువ్వు ఇంట్లో వెళ్ళి అబ్బా నేను ఇలా సినిమాకి వెళ్దాం అనుకున్నా 300 రూపాయలు ఇవ్వా అంటే మీ మదర్ ఒక లుక్ ఇస్తారు చూడు, అప్పుడు మీకు తెలుస్తుంది. అలాంటి లుక్ రాకుండా ఉండాలి అంటే ఏం లేదు, బాగా చదువుకొని ఇండిపెండెంట్ అయిపోండి ఫాస్ట్ గా. అలాగని ఇండిపెండెంట్ అయిపోవాలని కదా గాలి తిరుగులు తిరగని కాదని ఫినాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వమని చెప్తున్నాను. వెల్కమ్ టు దేవ్ వ్లాగ్స్ @Vizag అండ్ ద నాలెడ్జ్ క్యాస్ట్. సో మనం అయితే సెకండ్ ఛానల్ ఓపెన్ చేసాం కేవలం మీకోసమే. బాబు దండం పెట్టాలి, చాలా మంది అయితే అడిగారు. ఎందుకంటే అన్న పాడ్కాస్ట్లు చేయడం ఆపిస్తావా, నువ్వు చెయ్యన్న, చాలా మంది సపోర్ట్ ఇచ్చారు కూడా ఆ పాడ్కాస్ట్లు చేయమని కూడా. నాకు నిజంగా అయితే అది నచ్చింది. ఈ రోజు మనం అయితే అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరు తప్పు చెప్తుంటే కరెక్ట్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఆ పాడ్కాస్ట్ అయితే చేయబోతున్నాం. నిట్స్ పాడ్కాస్ట్ ఈజీగా చెప్పాలంటే. సో మన గెస్ట్ మీరు ఎక్కడో చూసారు అనుకుంటున్నారేమో, భయ్యా మోస్ట్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. బట్ మా సర్కిల్లో మాకు తెలిసిన మీ ఫేమస్ అనుకున్నా మేమందరం మాకు మేము గొప్ప, ఎందుకంటే అది కష్టపడుతున్నాం కదా. సో ఓనర్ ఎవరో కాదు, ద వైజాగ్ బైట్స్ ఓనర్ బ్రదర్. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫేర్ దేవ్. ఇట్ వాస్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా కొత్త, ఇలా ఒక బైక్ పెట్టుకొని ఒక కెమెరా ముందు కూర్చొని ఇంత ప్రొఫెషనల్ సెటప్ లో. విషింగ్ యూ మోర్ సక్సెస్. ఇంకా ప్రొఫెషనల్ సెటప్ తో రావాలని కోరుకుంటున్నాను. కలిపి చేయాలి డెఫినెట్లీ. అండ్ హలో ఎవ్రీవన్, హలో టు ద వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్. దిస్ ఇస్ మీ జనన్ పొట్నూరు, కరెంట్లీ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ ఇన్ అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో అదండి మా కాలేజ్ పేరు, అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ ఆల్సో నేను కాంటెంట్ క్రియేటర్ని. ఐ డూ ఫుడ్ కాంటెంట్ ఆన్ Instagram. నా ఛానల్ పేరు వైజాగ్ బైట్స్. సో యా, అండ్ ఆల్సో ఐ హావ్ యూట్యూబ్ ఛానల్ సేమ్ వైజాగ్ బైట్స్. మేక్ షూర్ యూ ఫాలో. మన కింద 3 కొలాబరేషన్లు ఉంటాయి. సో నాది మన ఛానల్ వైజాగ్ బైట్స్ అనే ఛానల్, ఇంకా ద నాలెడ్జ్ క్యాస్ట్. ఖచ్చితంగా మీరు చూస్తుంటే అందరికీ సబ్స్క్రైబ్ కొట్టండి. తొందరలోనే మంచి కంటెంట్ అయితే రాబోతుంది మీ ముందుకి. నేనే మీ ఇద్దరం కలిపి తీసుకొని రాబోతున్నాం. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. బద్దలు భాషంగా లేకపోవాలి. సో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఎక్కడే నిలబడి కూర్చొని మీకోసం చేస్తాను. పాడ్కాస్ట్ అంత ఈజీ పనులు కావు, తెలుస్తున్నాయి, పర్లేదు. మీకోసం మీరు బాగుపడితే మాకు అదే చాలు. నో మనీ నాట్ నథింగ్, యువర్ సక్సెస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. మా పాడ్కాస్ట్ చూసి అట్లీస్ట్ ఒకరైనా రియలైజ్ అయితే అదే మాకు 1 crore. ఎగ్జాక్ట్లీ. సో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్, మీలోర్ కోటేశ్వరుడు మొదటి ప్రశ్న. సారీ, మీలోర్ కోటేశ్వరుడు దేవ్ పాడ్కాస్ట్ ఫస్ట్ ప్రశ్న. సో బ్రదర్, అందరికీ ఎంసెట్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యారు? సో యా, నేనైతే మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వలేదు. లక్కీలీ కాదు, నేను మంచిగా చదివి ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ అయ్యాను. నా ర్యాంక్ 8000 అనమాట. సో నేను దానివల్ల నేను యాక్చువల్లీ బీటెక్ చూడండి. సో బీటెక్ అనేది బేసికల్లీ అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు బీబీఏ చేసి పెద్ద బిజినెస్ పెట్టి పెన్స్ కార్లోనూ ఆడి కార్లు సూటు బూట్ వేసుకుని తిరగాలనుకున్నా. బట్ బికాజ్ నాకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మా పేరెంట్స్ అనేది సజెస్ట్ చేశాను, మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ. సో నేను బీటెక్ జాయిన్ అయ్యాను అనిట్స్లో. నేను ఫస్ట్ అంటే మాది కోవిడ్ బ్యాచ్. మేము కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు మాకు 3 కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. యూజువల్లీ 2 కౌన్సిలింగ్స్, ఇప్పుడు కూడా తగ్గించారు. 3 అప్పుడు మాకు మేము 3కి బలయ్యాము. 3కి బలయ్యాము. సో మాకు 3 కౌన్సిలింగ్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే అనిట్స్ పెట్టుకున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ నేను తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే నా బ్రదర్ తను సిఎస్సి డిపార్ట్మెంట్ రఘులో. నేను మళ్ళీ సేమ్ మా అనే కాలేజ్ చదివితే బాగోదని చెప్పి అనిట్స్ లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈవెన్ పీపుల్ నాకు సజెస్ట్ చేశారు దట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనిట్స్ లో బాగుంటుంది, మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ చేయండి అని చెప్పి. సో జాయిన్ అయ్యాను, అదే అప్లై చేశాను, ఫ్రీ సీట్ వెంటనే వచ్చేసింది. సో ఐ జాయిన్. ఇంకా నేను డిపార్ట్మెంట్స్ కూడా స్విచ్ అవ్వాలి మా కాలేజ్లో. సో అప్పటి నుంచి నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్విచ్ అయ్యే ఆప్షన్ ఉంటాయి. యాక్చువల్లీ సెకండ్ కౌన్సిలింగ్ లో మీకు ఆప్షన్ ఉంటుంది. సేమ్ కాలేజ్లోకి వచ్చిన తర్వాత అవ్వదు. మీరు దాన్ని ఫస్ట్ ఇయర్ అదే ఫస్ట్ సెమ్ లోపే మీరు ఏదైనా డిసైడ్ అయ్యి మీరు కాలేజ్ జాయిన్ కౌన్సిలింగ్ లో వస్తేనే. ఓకే, గీతంలో ఈ ఆప్షన్ ఉంటుంది. గీతంలో అది ఇక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ సపోజ్ మీరు కనుక మా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత
ఫర్ సపోజ్ మీకు మెకానికల్ డిపార్ట్మెంట్ వచ్చింది, మీరు జాయిన్ అయ్యారు, మీరు సిఎస్జి డిపార్ట్మెంట్కి మారాలనుకున్నారు, మీరు మారచ్చు. లైక్ మీకు ఫీజ్ స్ట్రక్చర్ అవన్నీ మారుతాయి, బట్ సీట్ అనేది ఎలిజిబిలిటీ ఉంది, మీరు మారచ్చు మీ ర్యాంక్ అంటే యూ కెన్ చేంజ్. ఇట్స్ గుడ్ ఆప్షన్. మా దాంట్లో ఆప్షన్ లేదు. మా కాలేజ్ కింద కామెంట్లు ఎవరు పెట్టకండి. బట్ యా, అది నా కాలేజ్ కోసం. సో ఎంసెట్ ర్యాంక్ కూడా భయ్యా చెప్పేశారు, 8,000. అది రాత్రి పగళ్ళు కష్టపడి చదివి తెచ్చుకున్న ర్యాంక్. మీరు తెచ్చుకోండి, అలాగే వస్తేనే మంచి కాలేజ్ వస్తాయి. మేనేజ్మెంట్ కట్టే అంటే డబ్బులు మీ పేరెంట్స్ ఉంటేనే ఎఫర్ట్ చేయండి, మీ దగ్గర కాదు, మీ పేరెంట్స్ దగ్గర ఉంటేనే. అడిగి తెలుసుకోండి. మా మమ్మీ డాడీ దగ్గర ఉన్నాయి అనుకుంటే మీకు తెలియదు వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారు, మేము ఫేస్ చేసిన కష్టం మీరు పడకూడదు అనేది ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్, మామూలుగా ఇప్పుడున్న ప్రైజెస్ మేనేజ్మెంట్ ఎంత అంట? సో 2026 2025 కాదు కదా. మాదంటే నాకు అప్పుడు 16 lakhs సిఎస్సి అరౌండ్ చెప్పారు. ఓకే, అప్రాక్స్ గీతం. సిమిలర్లీ మాది అంతే. నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నార్మల్ మేనేజ్మెంట్ కాకుండా ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళు. తర్వాత మీరు ఒకవేళ జేఈ మెయిన్స్ దీంట్లో కూడా మీకు ర్యాంక్ వస్తే బి కేటగిరీ అని చెప్పి తీసుకుంటారు కొన్ని కాలేజెస్ లో. మా కాలేజ్ లో కూడా తీసుకున్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, షీ కేమ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి తను బి కేటగిరీ అని చెప్పి వచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఇస్. సో మీరు ఒకవేళ మంచిగా మీరు జేఈ మెయిన్స్ రాసి ఒకవేళ అక్కడ సీట్ రాకపోయినా యూజింగ్ దట్ ర్యాంక్ మీరు లోకల్ మీ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో మీరు అక్కడ కూడా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. కమింగ్ టు మేనేజ్మెంట్, వన్ ఆఫ్ మై కజిన్, హర్ నేమ్ ఇస్ వర్షిని, తను సిఎస్డి డిపార్ట్మెంట్ లో చదువుతుంది ప్రస్తుతం. మేము 2022లో మేము వెళ్ళి జాయిన్ అయ్యి తను అంటే మేమిద్దరం, నాకు ఈ కాలేజ్ వచ్చిందని చెప్పి తను కూడా ఈ కాలేజ్ చదువుకుంటే సపోర్టివ్ గా ఉంటుంది, ఇద్దరం కలిసి ఉంటాము. అంటే మేము ఇంటర్ నుంచి 10th నుంచి కలిసి చదువుకునేవారు అనమాట. సో ఎమోషనల్ సపోర్ట్ ఇద్దరు చదువు విషయంలో అయినా ఏదైనా ఎలా పని చేసే విషయంలో అయినా నాకు మా చెల్లికి అంత ఇది రిలేషన్. సో తన్ని జాయిన్ చేశారు. తనకి అప్పుడు పెట్టినప్పుడు ఎంత అయిందంటే జస్ట్ 16 lakhs అయింది. జస్ట్ సీట్ కొనుక్కోవడానికి 16 lakhs అండ్ ఇయర్లీ ఫీజ్ ఒక 1.5 lakh 1,75,000 అరౌండ్ ఉంది. సో అప్రాక్సిమేట్లీ తన కంప్లీట్ ఎడ్యుకేషన్ అయ్యేసరికి 20 lakhs దగ్గర అయి ఉంటుంది. ఎందుకంటే మధ్యలో యూ హ్యావ్ టు ఆల్సో కన్సిడర్ ల్యాబ్ రికార్డ్స్, అబ్జర్వేషన్స్, తర్వాత బట్టలు, అదే ల్యాబ్ కోట్స్, లేకపోతే మనము ల్యాప్టాప్స్, చాలా ఉంటాయి ఖర్చులు. సో దగ్గర 20 to 25 మధ్యలో అయి ఉంటుంది. 25 lakhs. నాకు మీరు అనుకోవచ్చు లైక్ మీకు ఫ్రీ కదా ఎంసెట్ లో వచ్చింది కదా మీకు కూడా అయిపోతుంది, బట్ లేదు, 4 years కి కలిపి నాకు కూడా దగ్గరగా ఒక 1,50,000 2,50,000 దగ్గర అయి ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్ ఫండ్, ట్రాన్స్పోర్ట్ ఫీజు, తర్వాత మళ్ళీ అదర్ ఇప్పుడు చెప్పగారు రికార్డ్స్, అబ్జర్వేషన్స్ అవన్నీ కూడా కలుపుకొని, ల్యాప్టాప్, ఇవన్నీ కలుపుకొని మాకు కూడా అయ్యింది కొంచెం బిల్ మాకు వచ్చిందండి. ఎక్కడైనా బిల్లు వాడడం మాత్రం. అండ్ 2026 కి వచ్చేసరికి ఉంటుంది, అంతే ఉంటుంది, 25-26 దగ్గరే ఉంది ప్రైస్ ఇప్పుడు. అంటే అంత మనీ 4 years కి ఫిక్స్ చేసి 4 years కి ఫిక్స్ చేసేసుకుంటే అంత మనీ ఉంటుంది. జాగ్రత్త. వైజాగ్ లో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు కూడా మారుతాయి, గుర్తించుకోండి. ఎగ్జాక్ట్లీ, ఐ వాస్ అబౌట్ టు సే దట్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దట్. సో మీరు కనుక ఒకవేళ మా కాలేజ్కి వచ్చి, అదే మీరు ఒక రోజు మాట్లాడి ప్రైజెస్ అనేవి డైనమికల్లీ మారిపోతూ ఉంటాయి. రెఫరల్ కోడ్స్ ఏం లేదు. రెఫరల్ కోడ్స్ ఎగ్జాక్ట్లీ అలాంటివి ఏం పని చేయవు. జస్ట్ రెఫరల్ కోడ్స్ అదే ఫ్యాకల్టీ తీసుకెళ్ళినా కూడా మీకు ఆ ప్రైజెస్ అనేవి చేంజ్ ఈ రెఫరల్ కోడ్ వాడితే, అంటే ఫుడ్ మేము లాగ్ చేసేటప్పుడు ఈ రెఫరల్ కోడ్ వాడితే 10% డిస్కౌంట్ అనేవి ఉంటాయి. అలాంటివి. సో అక్కడికి వెళ్ళి మీరు పేరెంట్స్ తో మాట్లాడుకోండి, డిపెండింగ్ అపాన్ యువర్ ఒపీనియన్. మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్. మీకు ఎప్పుడైనా కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు నచ్చిన ఈ కాలేజ్లో చదువుకుంటే నాకు బాగుంటుంది, నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం అయితే వెళ్ళి చదువుకోవద్దు, ఎందుకంటే 4 years లో డైనమికల్లీ అన్ని మారిపోతాయి. ఎలాగైతే మా కాలేజ్ సీట్ ప్రైస్ మారిపోతే చెప్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడే చెప్పేశారు. ఫ్రెండ్స్ కూడా మారిపోతారు. సో ఫ్రెండ్స్ కోసం అయితే ఇప్పుడు జాయిన్ అవ్వద్దు. మీకు కరికులం నచ్చి, లేకపోతే మీకు అక్కడ నచ్చిన కోర్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్, నేను చదువుతున్న ఆనిట్స్ కాలేజ్లోనే నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వేరే కాలేజెస్లో ఉన్న చాలా ఎఫిషియెంట్. మా కాలేజ్లో ఫ్యాకల్టీ చాలా బాగుంటారు, కొంచెం సపోర్టివ్గా ఉంటారు కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. మరీ స్ట్రిక్ట్గా ఉండదు, కొంచెం పర్లేదు. అలాగని మరీ
ఫ్రీ కాదు, కొంచెం లిబర్టీ అనేది ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది ఫ్యాకల్టీ స్ట్రిక్ట్ అన్న, లేకపోతే మనం బాగుపడతామా? ఎగ్జాక్ట్లీ. సో ఊరుకుంటే రెచ్చిపో తలైవ అయిపోతాం ఇలా కాల్ వేసి. ఎవరైనా మీరైనా కదా, లేడీస్ అయినా గర్ల్స్ అండ్ బాయ్స్ సేమ్ థింగ్. సో అందుకు సో దట్ ఈస్ వన్ థింగ్. నాకు నచ్చిన కరికులం అట్లీస్ట్ నేను చేద్దాం అనుకుంది అక్కడ ఏదో చేద్దాం అని చెప్పి, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మీకు నచ్చిన కరికులం ఎక్కడ ఉందో ఫస్ట్ వెతుక్కొని మీరు అక్కడ జాయిన్ అవ్వాలి. దట్ ఈస్ మై సజెషన్. ఒక సీనియర్ అడ్వైస్ గుర్తుంచుకోండి. బ్రదర్, ఇందులో అన్నిటిలో బెస్ట్ బ్రాంచ్ ఉంటుందా? ఐటీ బెస్ట్ బ్రాంచ్, ఐటీ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ ఎవరి బ్రాంచ్ వాళ్ళు గొప్ప అంటారు, బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అన్నిట్స్లో ఏ బ్రాంచ్ తక్కువ అని చెప్పను. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ సపరేట్ గా ఒక బ్లాక్ టవర్ లేదు చూస్తే నాకు అర్థం, అందరినీ కలిపి ఇలా కూర్చోబెట్టుకుంటే ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటుంది మా కాలేజ్ లో, ఎవరి బ్లాక్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఆస్పెక్ట్ వాళ్ళకి ఈ బ్లాకే అంకితం. మీరు ఇంకెక్కడ బయట గొడవ పడాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి ఉంటుంది. బాగుంటుంది. సో మా దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా కూడా కొత్త డిపార్ట్మెంట్స్ కూడా లాంచ్ చేశారు. సైబర్ సెక్యూరిటీ, బీబీఏ లాంచ్ చేశారు, బయోటెక్నాలజీ అన్ని వచ్చేసాయి మా కాలేజ్ లో. ఇంకా ఇప్పుడు రీసెంట్ గానే 2025, 2026 ఇంటేక్ వాళ్ళకి లాంచ్ చేశారు. సో కాలేజ్ అనేది ఏది బెస్ట్ అని చెప్పాలి అంటే ఫర్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే ఈసీ డిపార్ట్మెంట్. అలా అనుకోని మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు అనుకోకండి. అదంతా కల్పితం. అందరు ఎవడు ఎక్కడ చెప్తున్నారు మీకు? అందరూ నేను మా కాలేజీలో ఫ్రెషర్స్ అందరూ వచ్చేట ఈసీ బ్రాంచ్ అందరూ అదే చెప్తారు, అన్న సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, హార్డ్వేర్ ఎవడు చెప్పాడు రా నీకు? కానీ ఈసీ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండ్ ఆల్సో ద మోస్ట్ స్ట్రిక్టెస్ట్ డిపార్ట్మెంట్ మా కాలేజ్ లో. ఈసీ అంటే ఈసీ ఫ్యాకల్టీ అన్నా ఈసీ అన్నా మాకు చాలా చాలా రెస్పెక్ట్, భయం. వాళ్ళలో నడుచుకొస్తున్నారు అంటే మేము ఇంకా బయట ఐటీ డిపార్ట్మెంట్ అయినా మేమే ఈసీ ఫ్యాకల్టీ వస్తున్నాం పక్కకి వెళ్ళిపోదామా అని అంటాం మేము. సో ఈసీ ఈజ్ లైక్ రియలీ స్ట్రిక్ట్ అండ్ ద మోస్ట్ ఫ్రెండ్లియస్ట్ డిపార్ట్మెంట్ ఐ వుడ్ సే సిఎస్సి. హెచ్ఓడి సార్ చాలా కూల్. నాట్ సిఎస్సి, అలాంగ్ విత్ సిఎస్సి మెకానికల్ డిపార్ట్మెంట్. మెకానికల్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్ చదవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మా కాలేజ్లో మీరు మెకానికల్ చేస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఫ్యాకల్టీ అంతే ఫ్రెండ్లీ ఉంటారు, అంతే స్ట్రిక్ట్ గా కూడా ఉండరు. హెచ్ఓడి సార్ బయట డిపార్ట్మెంట్ అండ్ నన్నే ఎప్పుడైనా కనిపిస్తే వెళ్తున్నప్పుడు లైక్ మా కాలేజ్లో నడుస్తున్నప్పుడు సార్ ఎప్పుడైనా కనిపిస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి చెప్పి గ్రీట్ చేస్తే బాగుంది, ఇలా భుజం మీద చేసి బాగున్నా అంటే కాలేజ్లో చాలా పాపులర్. నేను ఈవెంట్స్ ఎక్కడ యూట్యూబ్ ఒక్కసారి బయటకు అనమాట అంటే హాయ్ చెప్తా, హాయ్ భయ్యా చెప్పి అంతే. ఎక్స్ట్రోవర్టెడ్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్టెడ్. కాలేజ్లో ఈవెంట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ కి నేను అంటే ఐడెంటిటీ ఉంది. జెన్యున్ ఐటీ డిపార్ట్మెంట్ అంటే తెలుస్తుంది, నా ఫేస్ చూసినా కూడా ఆ అబ్బాయి తెలుసు అని చెప్తా, పేరు తెలియకపోయినా. సో మెకానికల్ హెచ్ఓడి సార్కి అయితే సార్ చాలా రెస్పెక్ట్. నేను వెళ్ళి మాట్లాడితే కూడా క్యాబిన్కి వెళ్ళి కూర్చోమ్మా, కూర్చొని మాట్లాడు, ఎందుకు పర్లేదు సార్ వెళ్ళిపోవాలి పని ఉంది, మిమ్మల్ని ఇన్వైట్ చేయడం పర్లేదమ్మా కూర్చోండి, కూర్చొని వెళ్ళండి, వాటర్ తీసుకో, చాలా రెస్పెక్ట్ఫుల్ గా డీల్ చేస్తారు స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం ఎవరైనా అలాగా ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అలాగే దండిస్తారు. వాళ్ళు దండించాలి బ్రో. సో అది దండించకపోతే చాలా వేరేలా అవుతారు. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, చూస్తున్నాను, చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నా బయట. వెరీ ఏంటది వెరీ స్ట్రిక్టెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మాదే. ఏదైనా స్ట్రిక్ట్ అనేది ఉండాలి బ్రో, డిపార్ట్మెంట్ ఉండాలి. మా హెచ్ఓడి మేడం చాలా స్ట్రిక్ట్. మేము ఏవైనా ఇంత చిన్న తప్పు చేసినా మేడం టాలరేట్ చేయాలి. వేరే అంటే మాకు ఎప్పుడైనా కూడా డిసిప్లినరీ కమిటీ అని ఉంటుంది, ఇట్ కంటైన్స్ ఆల్ హెచ్ఓడిస్. వేరే హెచ్ఓడి క్షమించిన మా మామ క్షమించరు. షీస్ రియలీ స్ట్రిక్ట్. ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్ ఉండాలి. ఉంటారు. మీరు బాగున్నారు అనుకోండి, వాళ్ళు బాగుంటారు. మాకు అందరు అదే చెప్తారు, మేము మీకు అదే చెప్తున్నాం. సో బెస్ట్ బ్రాంచ్ అంటే ఓవరాల్ గా అన్ని బ్రాంచ్ల మధ్య మెకానికల్ ఈజ్ ద మెకానికల్ ఎవర్ గ్రీన్ లేండి. ఏ కాలేజీలో అయినా మెకానికల్ లైఫ్ అనేది ఇంకెలా ఉంటది. బాయ్స్ ఈస్ ఫర్ మెకానికల్, అమ్మాయిలు ఉంటారులేండి పట్టించుకో. యాక్చువల్లీ మా కాలేజ్ లో మెకానికల్ లో అమ్మాయిలు కూడా ఉంటారు. మా కాలేజ్ మెకానికల్ అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. స్ట్రిక్ట్ కాలేజ్, నెక్స్ట్ క్వశ్చన్ అదే స్కాలర్షిప్. బట్ నేను అడగకుండా ముందే బ్రో కవర్ చేసేస్తాను. ఎక్కడైనా కాలేజీలో స్ట్రిక్ట్ ఉంటారు, బట్ మీ సత్ప్రవర్తన, వినమ్రత ఎలా ఉంటే మనం అలా మారుతారు. స్ట్రిక్ట్ ఉండడం తప్పలేదు, కానీ ల్యాబ్ల విషయంలో కొద్దిగా
మేడమ్స్ అండ్ టీచర్స్ కొద్దిగా మీరు చూస్తుంటే మేము చదువుకుంటాం, నేను చదువుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకోలేని వాళ్ళు కొద్దిగా వాళ్ళని రికార్డులు అబ్జర్వేషన్ రాయలేకపోతే మీ ఇష్టం, అది రికార్డ్ అబ్జర్వేషన్ రాసి అంటే మరి ఏం చేయను. యాక్చువల్లీ మా కాలేజ్ స్ట్రిక్ట్ కాలేజే. ఎందుకంటే మా కాలేజ్లో ఇప్పుడు చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే, తెలియని విషయం తెలిసిన విషయం ఏదైనా ఉంది అంటే మా కాలేజ్ సంవత్సరంకి ఒకసారి ఫెస్ట్ చేస్తారు. అది కూడా 3 days అదే ఓ ముందుగా వెళ్ళిపోతుంది. సో కొంచెం మా కాలేజ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెస్ట్ కూడా మాకు గర్ల్స్ సపరేట్ గా బాయ్స్ సపరేట్ గా ఉండాలి. అదే బెటర్. లేదా మీద ఎక్కేస్తున్నారు అబ్బాయిలు, ఇప్పుడు అమ్మాయిలు కూడా తక్కువ లేదు. సో మా బంగారు తల్లి బంగారు బాబులు దాని గురించి ఉద్దేశం కాదు. మీరు కొన్ని మంది అలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు మాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో మా థింగ్ ఏంటి అంటే అక్కడ డిఫరెంట్ గానే చేస్తారు. అండ్ ఫెస్ట్ అయిన 3 రోజులు కూడా స్ట్రిక్ట్ ఐడి కార్డ్ ఉండాలి. ఐడి కార్డ్ లేకుండా బయట వెళ్ళకూడదు, బయటకి లోపలికి రాకూడదు. సో చాలా చాలా అలాగే ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ గానే ఉంటుంది. డిసిప్లైన్ అయితే మాత్రం 100% మా కాలేజ్ ఇస్తారు. సో అది మొన్న ఒక బైక్ ఎక్స్పో అయితే జరిగింది. నేను వెళ్దాం అనుకున్నాను, బట్ మా జయంత్ అన్న కూడా అనిట్స్ కాలేజ్ 3 బ్రాంచ్ మ్యాథ్స్ రాదాడికి, కానీ 3 తీసాడు. ఆడు చేస్తున్నాడు బ్యాక్లాగ్ పడిపోవాలని చెప్పిస్తున్నానండి. ఎందుకంటే అప్పుడే ఆడికి వాల్యూ తెలుస్తుంది. సో అంటే సీరియస్ తీసుకోక, అంకుల్ గారు ఆంటీ గారు మీరు కూడా చూస్తుంటే సీరియస్ గా తీసుకోకండి. బట్ బ్యాక్లాగ్ ఒకసారి లైఫ్ లో పడితేనే యూనో హౌ టు. ట్రూ, యాక్చువల్లీ ట్రూ. బ్యాక్లాగ్ అనేది పడాలి అని అన్ను, పడకుండా చదువుకుంటే వెరీ గుడ్, వెరీ గ్రేట్, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. పడితే నీకు యాక్చువల్ గా ఒక రియలైజేషన్ వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి అని. సో అందుకు ఇంజనీర్ రా అప్పుడు, ఇంజనీర్ అవుతారు అప్పుడు. సో యా, మన బైక్ ఎక్స్పో అయ్యాను, బట్ ఐ మిస్ దట్ వీడియో. నేను మా జైన్ బాబు వైరల్ ఫీవర్ రావడం వల్ల ఐ కుడెంట్ అటెండ్ ఇట్. బట్ ఐ లవ్ దట్ వి షార్ట్స్ అండ్ క్లిప్స్ నేను చూసాను. మిస్డ్ ఇట్. దట్ బైక్ షౌట్ అవుట్ టు అవర్ ఫెస్ట్ ప్రగానోత్సవ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని శాంపుల్ గా చెప్పరు. ఓకే ఫైన్. మేము జాయిన్ అయినప్పుడు బీటెక్ మా కాలేజ్ 4:30 వరకు, తర్వాత లక్కీలీ టైం మార్చేస్తారు 3:25 వరకు. చాలా షార్ట్ చేస్తారు మాకు, ఒక 1-2 periods షార్ట్ చేస్తారు. ప్రశాంతంగా 3:25కి వెళ్ళిపోయారు. సో మార్నింగ్ కాలేజ్ 8:50 కల్లా క్యాంపస్లో, అదే 8:50 క్లాస్ స్టార్ట్ అవుద్ది, 8:45 కల్లా క్లాస్లో ఉండాలి. 8:15కి 1 నిమిషం అటు అయినా కూడా గేట్లు మూసేస్తారు, తీరు మూసేస్తారు. యాక్చువల్లీ మేము చదువుకున్న, నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ అంటే మా ప్రిన్సిపల్ మా అమ్మ వచ్చారు. మాకు ముందు సార్ ఉండేవారు, మా సెకండ్ ఇయర్ వరకు సార్, తర్వాత మా అమ్మ వచ్చారు. సార్ని ప్రమోట్ చేశారు, రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా సార్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు మా అమ్మ వచ్చారు. సార్ ఉన్నప్పుడు వరకు కూడా 8:50కి 8:51 అయినా గేట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. మీరు పొరపాటున 8:51కి వచ్చారంటే సార్ అక్కడ మెయిన్ చూస్తూ ఉంటారు, బయటనే నిల్చుని ఉంటారు. సార్ విల్ బి అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఒక్కవేళ లేట్ అయ్యి సార్కి దొరికామా అయిపోయాం. సార్ ఇంకా మీరు మంచి పిల్లలే అని చెప్పి తిడతారు. ఆ తిట్లు ఎలా అంటే మనల్ని తిట్టట్లేదు కానీ మనకి తగులుతాయి. సో అలాగా మా కాలేజ్ ఇప్పటికి, అంటే ప్రిన్సిపల్ మా అలా తిట్టరు కానీ బట్ స్టిల్, బట్ సమ్ టైమ్స్ వదిలేస్తారు గేట్లు తీసా ఉంటే. ఇంకా రూల్స్ కోసం చెప్పాలి అంటే నో, యాక్చువల్లీ ర్యాగింగ్ కోసం చెప్పాలి ఉంది కూడా క్వశ్చన్ లాస్ట్ లో ఎందుకంటే చేయట్లేదు ఇప్పుడు ఎవరు. అవును, యాక్చువల్లీ ట్రూ. మా కాలేజ్ లో 0 ర్యాగింగ్. మేము ర్యాగ్ చేద్దామన్నా వాళ్ళే తిరిగి మమ్మల్ని ర్యాగ్ చేసేలా ఉన్నారు మా జూనియర్స్ అందరూ కూడా. బట్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ర్యాగింగ్ ఇష్యూ ఫేస్ అవ్వలేదు. అంటే అయ్యాను, మరి టార్చర్ చేసి పేర్లు ఊర్లు అడిగి పంపించేవారు. కానీ ఆ తర్వాత నుంచి అది కూడా లేదు. మేము సీనియర్స్ అయినప్పుడు మేము మా జూనియర్స్ ర్యాగ్ చేద్దాం అని ట్రై చేసిన, అది SD చెప్పమ్మా అంటే అలా చూసి ఎవడరా నువ్వు అని ఒక లుక్ ఇచ్చుకుని వెళ్ళిపోయారు. సో ర్యాగింగ్ లేదు. అండ్ ఆల్సో మాకు యాంటీ ర్యాగింగ్ ప్రతి కాలేజ్ లో ఉంటుంది, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, బట్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్. బట్ మా కాలేజ్ లో చాలా స్ట్రిక్ట్ అనమాట, చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేస్తారు. అదే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ మా ఫెస్ట్ కూడా వాళ్ళు వర్క్ చేశారు. అందుకే ఫెస్ట్ లో మాక్సిమం గొడవలు ఏమి అవ్వకుండా, పెద్ద గొడవలు ఏమి అవ్వకుండా డీల్ చేశారు. వాళ్ళకి మా ఫెస్ట్ అలా పీస్ఫుల్ గా సాగిపోయిందంటే వాళ్ళకి షౌట్ అవుట్ టు ఆల్ మై టీచర్స్. ఈ ఒక విషయంలో వాళ్ళు కనుక చేసి ఉండకపోతే ఉండేది కాదు. బ్రో, వాట్ ఈస్ ద కరికులం కంపేర్ టు
గీతం, ఇప్పుడు గీతం అంటే చాలా హార్డ్ అయిపోయింది. అవును. చాలా ఇంతకు ముందు అదే ఈజీ స్టఫ్ అనేవారు. ఇప్పుడు గీతంది యాక్చువల్లీ కాలిఫోర్నియా బేస్డ్ కరికులం దేవ్, మన అందరికీ తెలిసిన కూడా విషయం అది తెలీదా? ఓ యాక్చువల్లీ గీతంది కాలిఫోర్నియా బేస్డ్ కరికులం. వాళ్ళు సిలబస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఓకే. మాది అటానమస్ కాలేజ్, బై ద వే మా కాలేజ్ అటానమస్ అయింది త్వరలో విత్ ఆల్, అది కూడా ఉంది. సో బై గాడ్స్ గ్రేస్ అన్ని బాగుంటే మాది కూడా డీమ్డ్ యూనివర్సిటీ చేస్తారు. సో విల్ టాక్ అబౌట్ ఇన్ నెక్స్ట్ కొంతసేపట్లో. బట్ కరికులం విషయానికి వచ్చేస్తే ఒక సబ్జెక్ట్కి 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్లో మీరు యాక్చువల్లీ చాలా నాలెడ్జబుల్ యూనిట్సే. మా కరికులం ఇంకా మార్చారు. మాది కొంచెం అవుట్డేటెడ్ కరికులం, R20 రెగ్యులేషన్. మా జూనియర్స్కి R22, R23, R25 రెగ్యులేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ కరికులంలో అన్ని అడ్వాన్స్డ్ సిలబస్. మేము ఎప్పుడైతే మేము 3-1లో 3-2లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ వాళ్ళు 1-1లో నేర్చుకున్నారు, 2-1లో నేర్చుకున్నారు. సో అడ్వాన్స్ కరికులం 5 యూనిట్సే ఉంటాయి. మీరు అంటే స్ట్రెస్ అక్కర్లేదు. అంటే మీరు మిడిల్కి కరెక్ట్గా చదువుకుంటే మీకు సిలబస్ మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ అయిపోయినట్లే. నేను 3-2కి వచ్చాక రియలైజ్ అయ్యాను, మీరు అలా అవ్వకుండా 1-1 నుంచే బుద్ధి చదువుకోండి. నేను 3-2కి వచ్చాక బుద్ధిగా మిడిల్ 2 రాసి సెమ్కి చదువుకొని రాసాను. CGPA కూడా అలాగే వచ్చింది. సో యా, మీకు కరికులం అనేది చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. అండర్స్టాండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే యాక్చువల్లీ ట్రూ. మీకు వేరే రిసోర్సెస్ కూడా చాలా ఇప్పుడు వచ్చేసాయి. ఏ రిసోర్సెస్ కానీ లేకపోతే యూట్యూబ్లో ఉన్న రిసోర్సెస్ కానీ, మీకు ఫ్యాకల్టీ కూడా ఎప్పుడు కూడా డౌట్స్ చదివే పిల్లల్ని చాలా సపోర్ట్ చేస్తుంది మా కాలేజ్, నాకు తెలిసినంత వరకు. ఎక్కడైనా సపోర్ట్ చేస్తారు. కామెంట్లో ఇప్పుడు మా వాళ్ళు ఏ రాస్తారని ఆలోచిస్తున్నారు. నేను చూసినంత వరకు, ఎందుకంటే మా క్లాస్లోనే 10/10 CGPA తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. సాంగ్ రన్ సాంప్రదాయ 7.5, 7.9, 8 పాయింట్ కేటగిరీలు మావి. సేమ్ మా ఫ్రెండ్స్ బేసికలీ మా ఫ్రెండ్స్ అందరూ నేనే వరస్ట్ గా చదువుతున్నాను. CGPA ఎంత అనుకున్నాను? 8.9, 9.2, 9.5, 8.3, 8.5. నా ఒక్కడ CGPA చాలా వరస్ట్ గా ఉంటది. నా 3-2 సెమ్ CGPA వచ్చేసి 7.9. 7.9 ఇస్ గుడ్ స్కోర్. మీరు వరస్ట్ అనుకోవద్దు, మంచి స్కోర్. బట్ 6 అంటే వరస్ట్. 6 to 7 మధ్యలో ఏది వచ్చినా కూడా వరస్ట్. 7 to 8 మధ్యలో వచ్చిన యావరేజ్ టు గుడ్, వెరీ గుడ్. ఆ పైన వచ్చింది ఎక్సలెంట్, ఇంకా మీకు దండేసి దండం పెట్టేయచ్చు. సో యా, కరికులం అనేది చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. బట్ వన్స్ అగైన్, ఇప్పుడు అఫ్ కోర్స్ బీటెక్ కాలేజెస్ లో మీకు ప్రొఫెసర్స్ 100% చెప్పరు, స్పూన్ ఫీడింగ్ అనేది ఉండదు. శ్రీ చైతన్య, మా నారాయణ చంద్రన్ అందరికి వచ్చేస్తాయి. ఇప్పుడు శ్రీ గాయత్రి చదివాను కాబట్టి నాకు నారాయణ చంద్రన్. సో మీకు వాళ్ళు స్పూన్ ఫీడ్ చేసి ఇవే ఆన్సర్స్ బట్టి అలాంటివి ఏమి ఉండవు, ఏ కాలేజ్లోనూ ఉండదు. ఎస్పెషల్లీ అనిత్లో అయితే అది సపోర్ట్ చేయరు. సెల్ఫ్ స్టడీయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఆ మోటివేషన్ నుండి మీరు చదివితే మీకు ఖచ్చితంగా వస్తాయి. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే చెప్పానో అన్ని CGPA అంతా హై CGPA వచ్చినందుకు వాళ్ళందరూ కూడా సెల్ఫ్ స్టడీ చేసుకున్న వాళ్ళే. సో సెల్ఫ్ స్టడీ ఇస్ ద కీ టు సక్సెస్. బట్ అగైన్ యా, మీరు 1 night బ్యాటింగ్ చేసినా పాస్ అయిపోవచ్చు. అలాగని మేము చదవము, మేము బీటెక్ ఆడుకోవడానికి. కానీ 1 night బ్యాటింగ్ చేస్తే 6 జాబులు రావు. మంచిగా జాబులు రావాలి, మంచి ప్యాకేజీలో జాబులు తెచ్చుకోవాలంటే ఒక నెల ముందు చాలు. 15 days. యాక్చువల్లీ దేవరాన్ స్టూడెంట్స్ అయితే 1 నెల ముందు, టాపర్ దేవ్ కాబట్టి నెల ముందు స్టార్ట్ చేస్తారు. మేము అందరం కూడా చదివేది ఒక 15 days ముందు. మిడ్ 2 మాకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మా సెమ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మిడ్ 2 ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాస్తామో మాకు మిడ్ 2 ఒక నెల ముందు అవుతుంది. అందుకనే లేదు, మాకు 15 days గ్యాప్ ఉంటుంది. మాకు యాక్చువల్లీ మిడ్ 2కి సెమ్కి మహా అయితే హార్డ్లీ 7 days to 10, హైయెస్ట్ మాకు వచ్చిన గ్యాప్ 10 days. 1-2లో మాకు వచ్చింది. లీస్ట్ మాకు 6 days. నాకు 4-1లో వచ్చింది ఆ గ్యాప్.
సో అలాగా మీకు మాక్సిమం 6 days to 1 week ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్కి 1 గంట అనుకున్నా మీరు ఎంత చదివినా ఎంత చేసినా కూడా మీకు మోర్ దెన్ సఫిషియంట్ టైమే ఉంటుంది. రివిజన్ చేసుకోవడానికి అవ్వదు కానీ చదువుకోవడానికి అవుతుంది. రివిజన్ ఏముంది, తెల్లవారి తీసి ఇప్పుడు బీటెక్ వస్తే మీకు అలవాటు అయిపోయింది. నేను అనుకున్నాను తెల్లవారు 5 గంటలు వేసి చదవడం, యాక్చువల్లీ అలాగే అనుకున్నా కానీ 3 o'clock వేసి చదువుతాం రివిజన్కి. ఎగ్జామ్ 10 o'clock, మా సెమ్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా 10 to 1 ఉంటుంది. సో మేము 3:30కి అలా లేచి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి లేపి కడుక్కొని 4కి పుస్తకాలు తీసి, ఆర్టీసీ స్టూడెంట్స్ అయితే 6:30కి స్టార్ట్ అయిపోతారు. బస్సుల్లో ప్లేస్లు ఉండవు కాబట్టి నిల్చొని చదవడానికి అవ్వదు కాబట్టి కొంచెం ఎర్లీగా కూర్చొని చదువుకోవచ్చు, ఫ్రీగా కాలేజ్కి వెళ్ళొచ్చు అని వెళ్ళిపోతారు. బస్ స్టూడెంట్స్ అయితే ధీమాగా 7కి 7:30కి వస్తున్నారు బస్సు, వాళ్ళు హ్యాపీగా వస్తారు. నాట్ ఏ ప్రాబ్లం. 8:30 కల్లా వచ్చేస్తారు కాలేజ్కి. మా దాంట్లో 7:50 7-8కి వస్తాయి. మాది 7:30కి వస్తుంది కరెక్ట్. నేను బండి మీద వెళ్తాను కాబట్టి నేను 9:20 కాలేజ్ అయితే 8:40కి ఇంటి నుంచి బయలుదేరుతాను. సేఫ్ గా రైడ్ చేస్తాయి, హెల్మెట్, గ్లౌజ్ అని. ఇది సబ్ టాపిక్. సో మేము యూజువల్లీ అలా చదువుకొని, మీకైతే చదువుకోవడానికి అయితే ప్రాబ్లం ఉండదు, బట్ చదివే ఓపిక మీకు ఉండాలి. బుక్లెట్ నింపండి, బాగా నింపండి. అలాగని క్వశ్చన్ పేపర్ తిప్పి రాయద్దు. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాసి పాస్ చేస్తారు. సో ఇందాక భయ్యా చెప్పేసింది యూనివర్సిటీకి తొందరగా అవుతున్నాయి అని చెప్పారు. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ మా ఫ్యాకల్టీతో మేము మాట్లాడినప్పుడు మాకు తెలిసిన విషయం దట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మా కాలేజ్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీగా చేద్దామని అనుకుంటున్నారు. బికాజ్ విత్ ద ప్రపోజ్డ్ కరికులమ్స్, with the advancements that are happening in the college, మా CEO సార్ కూడా he want to do something big for the college. అందుకే ఈ సంవత్సరం ప్రగానోత్సవం మా ఫెస్ట్ కూడా ఎప్పుడులా కాకుండా చాలా గ్రాండ్ గా అయింది. లైటింగ్, డీజే సెటప్, మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్, స్టేజ్ సెటప్, ఎవ్రీథింగ్ వాజ్ చేంజింగ్. we are also stepping up. మేము కూడా ఒక మెట్టు పైకి వెళ్తున్నాము. బోరింగ్ కాలేజ్ అయితే కాదు, ఇంట్రెస్టింగ్ కాలేజ్ గానే మారుతుంది. సో ఫర్ దాట్ టు సపోర్ట్ ద ఇన్కమింగ్ స్టూడెంట్స్ మేము యూనివర్సిటీగా మారుదాము అని అనుకుంటున్నాం. ల్యాబ్స్ గురించి ఒకసారి చెప్పరా? తప్పకుండా. చాలా గ్యాప్ వచ్చింది, సారీ ఫర్ దిస్. మీరు అడ్జస్ట్ అవ్వండి. కట్ చేశానంటే పర్లేదు, కట్ చేస్తాడు ఎందుకంటే చాలా చిత్రీ పని చేశాను కాబట్టి చూడాలి. సో యా, ల్యాబ్స్ ఆ కోట్ లేదు అన్నారు, మాకు ఇప్పుడు కోట్లు వేసుకునేది లేదు. ఒక స్టైల్ ఉంది, శంకర్ దాదా MBPS లాగా కోట్ వేసి అన్న స్టైల్ మార్చుంటే అనేది ఉండాలనిపిస్తుంది. బట్ కోట్లు లేవు ల్యాబ్ లో. సో మాకు కోట్స్ అని చెప్పాను కదా, మాకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి 1-1లో 3 ల్యాబ్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్. రంపాలు సుత్తులతో చేస్తాం దట్ వన్. సో కెమిస్ట్రీ ల్యాబ్ కి కంపల్సరీ వైట్ కోట్ వేసుకోవాలి, అండ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ కి కంపల్సరీగా షూస్ వేసుకోవాలి అండ్ కోట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం సిమెంట్ కలర్ లో ఉంటుంది అనమాట, గ్రే, వన్ ఆఫ్ ద గ్రే షేడ్స్ లో ఉంటుంది అనమాట. సో అది నేను కోట్ అని ఎందుకు చెప్పానంటే అదే ల్యాబ్స్ అనేది ఆప్రాన్, ఎగ్జాక్ట్లీ ఆప్రాన్. నేను మర్చిపోయిన ఆప్రాన్ అంటారు. ఇది యూజువలీ నాకు పక్క సెక్షన్ లో ఒక ఫ్రెండ్ ఉంది ప్రవళిక అని చెప్పి, మా ఇద్దరికి కెమిస్ట్రీ ల్యాబ్ ఒకే రోజు, సేమ్ డే అనమాట. నాకు మార్నింగ్ అయితే తనకి ఆఫ్టర్నూన్. బేసికలీ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇద్దరం కలిపి ఒక కోట్ని చెప్పి వాడాము. వాష్ చేసే వారం కంగారు పడకండి. ఒక వీక్ తను వాష్ చేసి ఆప్రాన్ అనేది అంటే కాలేజ్ లో స్టోర్ ఉండేది, ఆ స్టోర్ తీసుకెళ్లి కాలేజ్ బయట పెట్టారు. సో బయట దొరుకుతుంది అది. ఆప్రాన్ అనేది ఖచ్చితంగా వాడాలి, లేదా మీ సీనియర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు. ఆప్రాన్ కోసం అయితే అది. సో కమింగ్ బ్యాక్, ల్యాబ్స్ కోసం అయితే అది విల్ బి హ్యావింగ్ దట్. ఎక్విప్డ్ గానే ఉంటాయి ల్యాబ్స్. ఇన్ఫాక్ట్ ల్యాబ్స్ అనేవి రెన్యూవేట్ చేస్తున్నారు, మొత్తం మారుస్తున్నారు. ఇంకా బెటర్ సిస్టమ్స్ ని, ఇంకా బెటర్ మా డిపార్ట్మెంట్ లోనే 3 ల్యాబ్స్ని అలాగే రెన్యూవేట్ చేశారు. సో యా, ల్యాబ్స్ అనేవి ఎక్విప్డ్గా ఉంటాయి. కమింగ్ టు క్లబ్స్, మా కాలేజ్లో నేను యాక్చువల్లీ చెప్పాను కదా మీకు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో దట్ నేను బాగా ఎక్స్ట్రోవర్ట్ని, ఒక కల్చరల్ ఈవెంట్స్ బాగా ఎక్కువ చేస్తాను అని. సో ఫణికుమారి మేడం, మా ఇంగ్లీష్ అండ్ హ్యూమానిటీస్ HOD ఆమె, బికాస్ ఆఫ్ హర్ మోటివేషన్ మేము అందరం కూడా, నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ అయినప్పుడు మాకు సాటర్డే కాలేజ్ హాలిడే. ఆబ్వియస్లీ ఇప్పటికీ కూడా సాటర్డే హాలిడే, బట్ అప్పుడు కాలేజ్ మొత్తానికి సాటర్డే హాలిడే. సో మ్యామ్ స్టార్ట్ చేశారు క్లబ్ అనేది. సో ఆ క్లబ్లో మేము
చాలా నేర్చుకున్నాము, మా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసాము, మేము చాలా ప్రాజెక్ట్స్ చేసాము. నాకప్పుడు మేము ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ లాంచ్ చేసి స్టార్ట్ చేసిన క్లబ్ అది. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాక్ వాళ్ళు వచ్చారనమాట ఇన్స్పెక్షన్కి కాలేజ్. సో దేర్ వాస్ దిస్ వన్ థీమ్ వేర్ దే హ్యావ్ ప్రెజెంటెడ్ ఆల్ ద క్లబ్స్. మా క్లబ్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ క్లబ్ విచ్ వాన్ సెకండ్ ప్రైజ్. అండ్ వీ హ్యావ్ డెవలప్డ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్ దే. మా జూనియర్స్కి కూడా మేము చాలా మోటివేట్ చేసాం, బట్ స్టిల్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఈలాన్ క్లబ్. సో తప్పకుండా ఈలాన్ క్లబ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగని వేరే క్లబ్స్ ఏమీ లేవని కాదు, వేరే క్లబ్స్ కూడా ఉన్నాయి, బట్ అంత యాక్టివ్గా అన్ని నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయదు. ఈలాన్ క్లబ్ అనేది చేసింది. రైట్ నో రేటర్స్ క్లబ్ అని చెప్పి, దాని తర్వాత మాక్ యూఎన్ అని చెప్పి, తర్వాత చాలా సెంట్రల్ లెవెల్ క్లబ్స్ వచ్చేసాయి. ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ లెవెల్ క్లబ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో మీకు క్లబ్స్ అనేవి ఉంటాయి, బట్ మోస్ట్ యాక్టివ్గా మీరు మీకు ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలని, అట్లీస్ట్ మిమ్మల్ని మీరు యూ వాంట్ ఎంజాయ్ యువర్ కాలేజ్ లైఫ్ అంటే ఖచ్చితంగా ఈలాన్ క్లబ్ జాయిన్ అవ్వమని చెప్తాను, పర్సనల్ రికమెండేషన్. ఎందుకంటే మా కాలేజ్లో మాకున్న అన్ని మెమరీస్ కూడా మాకు ఈలాన్ క్లబ్తోనే మేము అసోసియేట్ అయి ఉన్నాము. అండ్ ఈలాన్ క్లబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ ఇన్ ద హోల్ కాలేజ్. మేము చేసిన ఈవెంట్స్, చేసిన అల్లరి, మేము క్రియేట్ చేసుకున్న మెమరీస్, ఈవెంట్ ముందు ప్రిపరేషన్, ఆఫ్టర్ ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ కూడా మేము అక్కడే నేర్చుకున్నాం. ఒక హెచ్ఓడితో మేము ఎలా మాట్లాడాలి, ఎలాగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఏం చేయాలి, మాకు ఒక పర్సనాలిటీ అనేది అక్కడ మేము స్ట్రక్చరైజ్ చేసుకున్నాం ఆ క్లబ్లో. సో దట్ ఈస్ అబౌట్ ఈలాన్ క్లబ్ అండ్ దట్ ఈస్ అబౌట్ ద ఆర్గనైజేషన్. అయిపోయిందా? సారీ ఫర్ ద ఇంటరప్షన్. నాకు ఎందుకో గదిలో డీసెంట్గా అయితే మా మమ్మీకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. సో నాకు అది తీసుకున్నట్టుంది, నాకు ఏంటంటే జలుబు ఉంది. సో యా, బట్ ఐ విల్ కంటిన్యూ ద పాడ్కాస్ట్. ప్లీజ్ అడ్జస్ట్ మై వాయిస్. దగ్గు వస్తే కొద్దిగా సౌండ్ తగ్గించుకోండి, కట్ చేయలేకపోతున్నా. అసలే దీంతో రికార్డ్ చేస్తుంది కదా ఫస్ట్ టైం. సో మై బ్రదర్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ మైక్. ఇట్ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ప్లీజ్. అంటే కష్టానికి కొద్దిగా లైక్ చేయండి. చాలా ఏదో ఉంది గొంతు అంతా, చాలా వాయిస్ కూడా చాలా మారిపోయింది. ఎస్, రెండు దగ్గరికి. సో కమింగ్ టు మై మూడ్, హౌ ఆర్ ద ఎగ్జామ్స్ కండక్టెడ్ బ్రదర్? వెరీ స్ట్రిక్ట్. మీరు స్లిప్లు పెట్టి రాసి పాస్ అవ్వాలి అంటే, మీరు అలా పాస్ అయ్యారంటే మీకు ఎక్కడో సుడి తిరిగింది. ఒకళ్ళు మాత్రం పెట్టద్దు. దొరికితే మా కాలేజ్, బేసికలీ ఏ కాలేజ్ దొరికినా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. మా కాలేజ్ దొరికితే ఎగ్జామ్ రాయనివ్వరు. ఇంకా మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిన 5 నిమిషాలు దొరికినా ఇంకా రాయనివ్వరు. లాస్ట్ అరగంటలో దొరికినా, అంటే మీరు దొరికిపోయారంటే, లాస్ట్లో దొరికిపోయారంటే ఎగ్జామ్ ఆపేస్తారు. మీది కన్సిడర్ కూడా చేయదు బుక్లెట్ ని. రూమ్ కి 2 ఇన్విజిలేటర్లు ఉంటారు. మాకు 3 rows ఉంటాయి. పెద్ద రూమ్స్, డ్రాయింగ్ హాల్స్ అలాంటివి ఏమైనా అందులో పడ్డాయి అంటే 4-5 ఇన్విజిలేటర్స్, కొన్నిసారి 6 ఇన్విజిలేటర్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మాకు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, మనం మన పని మీద రాసుకుంటూనే ఉండాలి. పక్కన తిరిగి అడగడానికి కూడా చాలా లీస్ట్ స్కోప్. వెరీ స్ట్రిక్ట్ గా అవుతాయి. ఎగ్జామ్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మాకు మధ్యలో రౌండ్స్ కూడా వస్తారు, ఇన్స్పెక్షన్ కి వస్తారు, రౌండ్స్ కి వస్తారు. చాలా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తారు ఎగ్జామ్స్ ని. మీరు బై మిస్టేక్ గా ఎవరికైనా దొరికారు అంటే అయిపోయింది, మీకు చెక్కేస్తారు. జాగ్రత్తగా. నేను ఇంత కష్టపడుతుంది తప్ప ఏంటో అయిపోయి. ఒకవేళ సప్లీ పడుంటే ఫీజు ఎంత ఉంటుంది బ్రో? వెరీ గుడ్ క్వశ్చన్. కానీ మనకు సప్లీ పడకూడదు. ఒకటే పడాలి. ఒకటే మీకు కాంబో ఆఫర్ లో ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు సప్లీ రాయలేదు. కాంబో ఆఫర్ నేను ఎప్పుడు సప్లీ రాయలేదు. బేసికలీ ఫీజు కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను ఎప్పుడు సప్లీ నాకు పడలేదు, నేను రాయలేదు. సో ద థింగ్ ఏంటి అంటే, మీకు రీకౌంటింగ్ ఉంటుంది, రీవాల్యుయేషన్ ఉండదు. మా కాలేజ్లో ఛాలెంజ్ వాల్యుయేషన్ ఉంటుంది. దానికి మీరు 10,000 రూపీస్ కడితే మీరు సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చు. అదే పాస్ అయిపోవచ్చు ఇన్ ద సెన్స్ బాగా రాస్తే 10,000 ఇస్తే పాస్ చేసేస్తారంటే లేదు, అలా కూడా ఉండదు. మీరు బాగా రాస్తే పాస్ చేస్తారు. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు మీరు ఫెయిల్ అయిపోరు, మీకు డి గ్రేడ్ వచ్చింది అంటే ఓకే ఫైన్. మీకు బి గ్రేడ్ కానీ, ఏ గ్రేడ్ కానీ, A+ కానీ, O కానీ వస్తే మనీ మీకు వెనక్కి రిటర్న్ చేసేస్తారు. సంథింగ్ ఏదో ఉంటుంది. సప్లీ ఫీజ్ దాని తర్వాత కాంబో ఆఫర్ అని చెప్పాను కదా. ఒక సబ్జెక్ట్ కి ఒక రేట్ ఉంటుంది, 2 సబ్జెక్ట్స్ కలిపి ఒక రేట్ ఉంటుంది, 3 సబ్జెక్ట్స్ ఆర్ మోర్ దెన్ 3 సబ్జెక్ట్స్ అయితే ఒక రేట్ ఉంటుంది. సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఒక సబ్జెక్ట్ కి 1,500 అనుకుంటున్నాను, నాకు తెలీదు. మీరు ఎవరైనా, మా నిత్సలు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో కొంచెం కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
నాకైతే ప్రస్తుతానికి అంతా చెప్పాను సప్లీ రాసిన వాళ్ళు చెప్పండి బ్రో. అయితే సప్లీ మా బ్రో అయితే రాలేదు సప్లీ. దట్స్ మీరు అలాగే కష్టపడాలి. సారీ అసలు నాకు అంతే ఎందుకు ఇలా స్టార్టింగ్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఏదో అయిందో తెలియట్లేదు. బట్ ఎవరు అమ్మాయి గట్టి తలుచుకున్నది అని అమ్మాయిలు లేరు భయ్య. నా స్టోరీ విన్నారు కదా, వినకపోతే స్పీడ్ 4 అనేది రివ్యూ చూడండి. సగమే చెప్పా, మళ్ళీ సగం తర్వాత చెప్తా. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ఎవ్రీ వన్ వాంట్ టు నో ప్లేస్మెంట్స్. వాట్ యూ కొద్దిగా బీటెక్ ఫైనల్ ఇయర్ గా బీటెక్ ఫైనల్ ఇయర్ కి వచ్చి నేను అన్ఎంప్లాయిడ్ గా ఉన్నానంటే మీకు అర్థం అవ్వాలి. దట్ ఈస్ ఆల్ ఐ కుడ్ సే. బట్ ట్రైనింగ్ విషయానికి వస్తే దేవ్, మా కాలేజ్ చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు. అలాగని ఇప్పుడు ఎందుకంటే కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు మా నుంచి. ఓకే, ట్రైనింగ్ అర్థం ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్. ఇన్ఫాక్ట్ మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్, నేను చెప్పాను కదా అన్ని డిపార్ట్మెంట్స్ కి కొంచెం బాగా వెళ్ళి తిరుగుతూ ఉంటాను, బాగా నోటెడ్ ఉంటాను అని. వేరే హెచ్ఓడిస్ డైరెక్ట్ గా టీఎన్పీ హెచ్ఓడి కానీ, డీన్ కానీ, తర్వాత మా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ కానీ, లేకపోతే ఫణికుమారి మ్యామ్ ఇప్పుడు ఎవరైతే మెన్షన్ చేశానో ఆమెకు కానీ మేము ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఇన్ఫాక్ట్ మా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా మంచి మ్యామ్. ఎందుకు అంటే ఇన్ఫాక్ట్ మాకు ఒకసారి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఒక ఇష్యూ వచ్చింది. ఒక ఈవెంట్ కోసం మాట్లాడదామని వెళ్ళి మ్యామ్ కూర్చొని పెట్టారు మమ్మల్ని మా పెద్ద హాల్లో, కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని పెట్టి ఒక 20 స్టూడెంట్స్ మేము వెళ్ళాము, 3rd ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్. కూర్చొని ఈవెంట్ కోసం మాట్లాడిన తర్వాత వీ ఆల్సో హ్యావ్ అడ్రస్ అబౌట్ ఇలాగ ప్లేస్మెంట్స్ కోసం వాటి కోసం అని అడ్రస్ చేసి మాట్లాడాము మేము. వెంటనే మ్యామ్ షీ నోటెడ్ ఇట్ ఆన్ అవర్ డైరీ అండ్ షీ టుక్ ఇమీడియట్ యాక్షన్స్ విత్ అన్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. సో మా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా చేశారు, చేస్తున్నారు కూడా. ఇంకా ద సేమ్ we do women power. Ma'am, she used to work for అంటే మా కాలేజ్లోనే షీ వాజ్ హెడ్ ఫర్ ఉమెన్ గ్రీవెన్స్ అండ్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ మ్యామ్ది. ఉమెన్ సేఫ్టీ అండ్ ఉమెన్ గ్రీవెన్స్ కి వర్క్ చేస్తారు. తర్వాత నా షీస్ ఆర్ ప్రిన్సిపల్ అండ్ వీఆర్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ హర్. చాలా షీ వాస్ రియలీ ఫ్రెండ్లీ. స్టూడెంట్స్ వెళ్ళి మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా టైం ఇస్తూనే ఉంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ట్రైనింగ్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కూడా ట్రైనింగ్తో ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు అడ్రస్ చేస్తే మీకు సెట్ అయ్యే కరికులం, మీకు ట్రైనింగ్ ఏ లెవెల్లో, ఫర్ సపోజ్ మీరు లెవెల్ 0 కోడింగే రాదు మీకు అన్న వాళ్ళకి కూడా మీకు సపరేట్గా తీసుకెళ్ళి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు. బట్ అగైన్ ట్రైనింగ్లో కూడా మీరు మోటివేటెడ్ అయ్యి మీరు వింటే మీకు సరే. ట్రైనింగ్లో కూడా మీరు వినలేదు అంటే ఇంకేం చేయలేదు, అది వాళ్ళ ఇష్టం. మీరు నిజంగా జాబ్ తెచ్చుకోవాలి అంటే ట్రైనింగ్ అవుతున్నప్పుడు, ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్, టు బి మోర్ ఎగ్జాక్ట్ అండ్ టు బి ఆనెస్ట్, ఇన్ఫోసిస్ డ్రైవ్ అయ్యింది, ఓన్లీ గర్ల్స్ నే తీసుకున్నారు. మా బాయ్స్ కష్టపడ్డా కూడా వేస్ట్ అయిపోయింది. నేను బాయ్నే గుర్తించాను. సో ఇన్ఫోసిస్ డ్రైవ్ అయినప్పుడు ఫస్ట్ రౌండ్ ని క్లియర్ చేసింది మోర్ విత్ అరౌండ్ లైక్ 128 to 150, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ కౌంట్ గుర్తులేదు. మొత్తం అన్ని కాలేజెస్, వైజాగ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్, ఇన్ఫాక్ట్ రఘుతో కూడా కంపేర్ చేస్తే, విజ్ఞాన్ రఘుతో కూడా కంపేర్ చేస్తే మా కాలేజ్ విజ్ఞాన్ అండ్ రఘు మోస్ట్లీ ఎక్కువ ప్లేస్మెంట్స్ ట్రై చేస్తారు. డిపెండ్స్ అపాన్ యూ, మీరు ఇంటేక్ అయ్యారా? ఎందుకంటే కంపెనీ ఇంటేక్ కూడా మనం చూసుకుంటారు. కంపెనీ చెప్పరు మాక్సిమం కంపెనీ 100 మెంబర్స్ ఇంటేక్ తీసుకున్న లక్షల ఒక 1000-2000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు, బట్ 100 మెంబర్స్ తీసుకుంటారు, దానికన్నా ఎక్కువ నుంచి తీసుకోరు. సో అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది పాయింట్ ఉంటుంది. మాస్ రిక్రూట్మెంట్స్ అనేవి సపరేట్ ఉంటుంది. నార్మల్ జాబ్ మేళా, ఈమెయిల్ చూస్తున్నారు కదా, అక్కడ కూడా చాలా జరుగుతాయి. విల్ టాక్ అబౌట్ లేటర్. సో ట్రైనింగ్ అప్పుడు ఫస్ట్ రౌండ్ క్లియర్ ఎక్కువ, ఇన్ఫాక్ట్ డే 1 అది 3 days డ్రైవ్ అయినో చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను. సో మేము ఎప్పుడైతే డ్రైవ్ అదే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ మంది అమ్మాయిలు మా కాలేజ్ నుంచి ఫస్ట్ రౌండ్ ని క్లియర్ చేయగలిగారు కంపేర్ టు అదర్ కాలేజెస్. 3 rounds ఉంటాయి. 3 rounds ఉంటే ఫస్ట్ రౌండ్ ని మ్యాక్స్ టు మ్యాక్స్ క్లియర్ చేయగలిగింది మా కాలేజ్ అమ్మాయిలు. బికాజ్ వాళ్ళు లాజికల్ థింకింగ్ అలాగని కాదు, ట్రైనింగ్ బాగా అటెండ్ అయ్యారు, బాగా విన్నారు, అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది కూడా. ట్రైనింగ్ అప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం మా కాలేజ్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ 3rd year నుంచే మా జూనియర్స్ కి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. 4th year లో ఇవ్వకుండా 3rd year నుంచే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. నాకు రఘులో 2nd year నుంచే ఇస్తున్నానని చెప్పారు. రఘుకి మనం తొందరలో చేద్దాం. నెక్స్ట్ కమింగ్ సూన్. ఎవరైనా ఉంటారంటే కామెంట్ చేయండి. కొంత పడిపోయింది. సో
సో ట్రైనింగ్ అనేది అలా ఉంటుంది. ప్లేస్మెంట్ విషయం డ్యూ టు ద కరెంట్ రెసెషన్, ఇప్పుడు కూడా రెసిషన్ ఉంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మీకు రెసిషన్ అయితే అయిపోలేదండి, ఉంది. క్యాంపసెస్ కూడా అయిపోయింది అంటున్నారు. 2024 అయిపోయింది, 2026 లో కూడా రెసిషన్ ఉంది. అసలు రెసిషన్ అంటే ఏంటి అంటే మీరు 1 lakh సాలరీడ్ పర్సన్ అయితే మీ కింద 20,000కి ఒక సేమ్ పని చేసిన ఉంటాడు, మిమ్మల్ని తీసేసి ఆ 20,000 ఇచ్చేసి వాడిని పెట్టుకుంటారు. మీకు నా సపరేట్గా అర్థం కాకపోతే మా గొంతు అన్ని సెట్ అయిన తర్వాత కొద్దిగా నీట్గా వీడియో చేస్తాను, ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్. బట్ రెసిషన్ అయితే కరెంట్లీ ఉంది. అలాని ప్లేస్మెంట్స్ రావు అని మాత్రం చెప్పట్లేదు, వస్తాయి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఏదైనా మనం ఈ లక్ 100% ప్లేస్మెంట్లు తెస్తారు. కొన్ని కాలేజీలు ఉంటాయి, కొన్ని కాలేజీలు ప్లేస్మెంట్లు తేకపోయినా 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది ఏ కాలేజ్లో మనకి ఇఫ్ యు నో యు నో. ఇఫ్ యు నో యు నో. అందులో మనకు తెలుసు, మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, మర్చిపోకండి. బట్ యా, మీరు 99% హార్డ్ వర్క్ చేసినా 1% లక్ అనేది ఫేవర్ చేయకపోతే మీరు ప్లేస్ అవ్వరు. ఎందుకు అంటే నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ టాపర్స్ 9.5 9.8 CGPA ఉన్నవాళ్ళు, 9 CGPA ఉన్నవాళ్ళు, 8.5 CGPA ఉన్నవాళ్ళు, వాళ్ళకి అర్థం అవ్వాలి CGPAలు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా చదివే స్టూడెంట్స్. నాలా అయితే కాదు, చాలా బాగా చదువుతారు. చెప్పారు కదా మా ఫ్రెండ్స్ అందరూ నేనే ఫస్ట్ గా చదువుతారు. వాళ్ళు ప్లేస్ అయిపోతారు. వాళ్ళు సాడ్లీ వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసిన లక్ అనేది ఫేవర్ చేయకపోవడం వల్ల ప్లేస్ అవ్వలేదు. బట్ ఐ రియలీ విష్ వాళ్ళందరూ ప్లేస్ అయిపోతారు. యా, దే ఆర్ సూన్ దే విల్ గెట్ ప్లేస్డ్. దే విల్ గెట్ ప్లేస్డ్. రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ హ్యాష్ట్యాగ్ ప్లీజ్ కామెంట్ హ్యాష్ట్యాగ్ గెట్ ప్లేస్డ్ సూన్. గెట్ ప్లేస్డ్ సూన్. గెట్ ప్లేస్డ్ టు. యా. సో కమింగ్ సప్లీ ఎగ్జామ్ ఫీజ్ ఒక కాంబో ఆఫర్ ఉందన్నమాట, అది నేను ముందుగానే అడిగేసాను. సో ఎగ్జామ్స్ అయితే రాడు చాలా గుర్తుంచుకోండి మాలాంటి వాళ్ళు. అంటే నేను స్లిప్లు పెడతాను కాదు, నేను నిజం చెప్పేసాడు దేవుడు. నేను స్లిప్లు పెట్టలేదు. స్లిప్లు పెడితే ఆల్రెడీ ఒకసారి పెట్టాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంజనీరింగ్లో పెట్టలేదు, ఇంటర్లో పెట్టా. ఇంటర్లో పెట్టినందుకు అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి రియలైజ్ అయ్యాను లైఫ్లో అది ఒకటే. అది తర్వాత తర్వాత ఎందుకులో ఇప్పుడే చెప్పేస్తాను. ఏదో లాగ్గా లోగుదిగా గొంతులోకి వచ్చేస్తున్నాను, అందుకని కవరింగ్ చేస్తున్నాను. చూసారా, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మై థ్రోట్ అండ్ మై వరకు బాగా మాట్లాడాలి చూస్తాను. అదే ఏదో అవుతుంది. సో ఐ షుడ్ విజిట్ డాక్టర్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ దిస్ పాడ్కాస్ట్. ఎవరైనా తెలిసిన ఉంటే కొద్ది మెడిసిన్స్ కింద రాయండి. ఎందుకు మెడికల్ ఇంటర్వ్యూ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ నెంబర్లో అది కూడా చేయబోతున్నాం. చాలా కాంటాక్ట్స్ అయితే బయటకు తీసాం. థ్యాంక్స్ ఫర్ ద బ్రో నుంచి మాకు చాలా హెల్ప్ వచ్చింది. సో ప్లేస్మెంట్స్ అయితే నేనేం చెప్తానంటే నేను కూడా కొద్దిగా రిసోర్స్ చేస్తాను. అలాగే మా జయంత్ భాయ్ ఉన్నాడు కాబట్టి వస్తాయి. సో మీకు ప్లేస్మెంట్స్ వాళ్ళకి ఏ కాలేజ్ అయినా గ్యారంటీ తెస్తాయి. టాప్ కాలేజెస్ వైజాగ్లో ఉన్న కాలేజెస్ అన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్దాం అంటే మరి ఏం చేయలేము. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేయండి, కానీ చదవాలన్నప్పుడు మాత్రం చదవండి. చదువులో కూడా మేము ఎంజాయ్మెంటే చేస్తాము అంటే లైఫ్ ఉల్టా అయిపోతుంది. అంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఛానల్ కాబట్టి నీట్ గా చెప్తాను, లేకపోతే ఇఫ్ యు నో ఇది కూడా. సో అదైతే మరి మనం ట్రైనింగ్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్దామన్నా ఇది వెళ్దామన్నా మనకి వేసుకొని మేమందరం కూడా బాయ్స్ అందరూ అలాగే ఉంటారు బ్రో. అంటే బ్రో అన్ఇంపార్టెంట్ క్లాసెస్ స్కిప్ చేస్తే పర్లేదు, బట్ కమ్యూనికేషన్ ఇస్ కీ. ఎగ్జాక్ట్. నేను ఎప్పుడు అదే చెప్తా. ఇంగ్లీష్ చూసారా బ్రో అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ కుడెంట్ టాక్ దట్ మచ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో థ్యాంక్స్ టు ఆల్ ఈలాన్ క్లబ్. షౌట్ అవుట్ టు ఈలాన్ క్లబ్ అండ్ మై చైల్డ్హుడ్. నా ప్రైమరీ టీచర్, మా హై స్కూల్ టీచర్, తర్వాత మా ఫణికుమారి మేడంకి నేను షౌట్ అవుట్ ఇస్తాను. ఎందుకంటే ఈవెన్ ఇన్ఫాక్ట్ మా కాలేజ్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆల్వేస్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా వాళ్ళు రాకపోయినా వచ్చినా మాట్లాడేటట్లు చేస్తారు. మాకు ఎవ్రీ సెమిస్టర్ లో ఇంగ్లీష్ రిలేటెడ్ కరికులం అనేది ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కానీ కమ్యూనికేషన్ మీద కానీ మాకు ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అయ్యింది. ఒకసారి మీరు ఒక స్క్రిప్ట్ పట్టుకొని స్టేజ్ ఎక్కారంటే గ్యారంటీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. స్టేజ్ ఫీర్ అన్నారా ఇంక మనం ఏం చేయలేదు. మాకు అంత బాగుంటుంది. నేనైతే స్క్రిప్ట్ పట్టుకున్నా. నేను ఒక మార్టిన్ లూథర్ తెలుగు అయితేనే ఇంగ్లీష్. సో ఐ కుడెంట్ స్పీక్ దట్ మచ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, బట్ నౌ ఐఎమ్ ట్రైయింగ్ బికాస్ మై థ్రోట్ ఈస్ నాట్ సపోర్టింగ్. సో బట్ బ్రదర్స్ యాక్సెంట్ ఇస్ స్వీట్ అండ్ ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. I love that accident. Sorry, accent. It's accent. యాక్సెంట్. గొంతులో ఏం మాట్లాడతాను. సో
బ్రదర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఏమొచ్చి 75 ఇచ్చారు, లోయెస్ట్ ప్యాకేజ్ ఏమొచ్చి నాకు ఇచ్చారు తెలీదు. మీరు ఇప్పుడు ఉంటారు కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది? నాకు తెలిసినంత వరకు 14 or 16 వచ్చింది. ప్రతి గుడ్ రేంజ్, దట్స్ అ గుడ్ రేంజ్. 10 lakhs కూడా వచ్చింది యాక్చువల్లీ. 10 lakhs ప్యాకేజ్ మా డిపార్ట్మెంట్లోనే మా ఫ్రెండ్స్కి వచ్చింది. తర్వాత లీస్ట్ మాకు వచ్చింది ఎంత అంటే 2.5 ట్రైనింగ్ వాళ్ళ, ఆ కంపెనీ నుంచి వచ్చింది మాకు. నేను ట్రైనింగ్ వాళ్ళని అంత స్పెసిఫిక్గా ఎందుకు గుర్తు పెట్టుకున్నాను అంటే పేరు ఈజీగా ఉంది లేదు, ఇంటర్వ్యూ ఇచ్చాను, లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాను కాబట్టి గుర్తుంది నాకు. నేను ట్రైనింగ్ వాళ్ళలో మాకు ఇచ్చారు. ఇంటర్వ్యూ తొందరగా ఫేస్ చేయాలి. తర్వాత మాకు చాలా మంచి కంపెనీస్ అయితే వచ్చాయి వైజాగ్ లో. ఏంటిది, ఫర్గాట్ దిస్ కంపెనీ నేమ్, షిట్ కంపెనీ పేరు మర్చిపోయాను. వైజాగ్ నాట్ గూగుల్, యాపిల్, కాగ్నిజెంట్ కాదు, కాగ్నిజెంట్ వైజాగ్ లోనే క్యాండిలా. అమ్మో కొట్టేస్తారు మా ఊరు మమ్మల్ని చూస్తే. క్యాండిలా టెక్నాలజీస్, క్యాండిలా టెక్నాలజీస్ మా కాలేజ్ లో ద మోస్ట్ పాపులర్ కంపెనీ. అందులో వైజాగ్ లోనే ఉంది, మన ఐటీసెస్ లోనే ఉంది అది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ దేర్ రైట్ నౌ. విజయనగరం నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తాడు, ఆడవాళ్ళకి మెచ్చుకోవాలి. సో యా, క్యాండిలా టెక్నాలజీస్ కానీ లేకపోతే కొంచెం మంచి కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు వరకు. ఇన్ఫోసిస్ కానీ, జేఎంఎన్ కానీ మాస్ రిక్రూట్మెంట్ అయితే కాదు. వాళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్ 10 members ఉన్నారు హోల్ క్యాంపస్ నుంచి. అండ్ మేము 2500 2600 స్టూడెంట్స్ కాంపిటేట్ చేసాం ఇన్ క్యాంపస్ లోనే. ఓన్లీ ఐటీ, నాట్ జస్ట్ ఐటీ, వేరే డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ 2000 బట్స్. ఇట్స్ ప్రిటీ గుడ్ రేంజ్. బయట ఉన్న కాంపిటీషన్, బయట లక్షల్లో ఉంటారు, కొలది 2,000 ఉన్నారు. లక్షల్లో కొట్టడం జాబ్ కష్టం, వేలల్లో కొట్టడం కొద్దిగా ఈజీ. సో యా, చెప్పాను కదా మీకు లక్ అనేది కూడా ఫేవర్ చేయాలి. లక్ ఫేవర్ చేయకపోతే ఇంకే చేయాలి. ఒకసారి అలా ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందో చూడాలంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ సెంటర్ కింద, జేఈఈ మెయిన్స్ సెంటర్ కింద మీరు వెళితే మీకే తెలుస్తుంది ఆ కాంపిటీషన్ గురించి. ఇంతమంది అని అనిపిస్తుంది. జాబ్ కూడా అంతే మంది ఉంటారు బ్రో. వాళ్ళ దగ్గర పెట్టుకొని జాబ్ కావాలంటే జాబ్ చేయండి, బిజినెస్ చేయాలన్నా ఫ్యామిలీ సపరేట్ పాడ్కాస్ట్ బిజినెస్ కోసం. కానీ సపోర్ట్ మనీ, ఫైనాన్షియల్ పైసా హెకి ఉండాలి. ఈసీ బిజినెస్ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో బ్రదర్, ఐటీ ఇది హైయెస్ట్ ప్యాకేజ్ లేదా ఓవరాల్ గా? ఐటీ డిపార్ట్మెంట్ లో హైయెస్ట్. ఐటీ అంటే ఓవరాల్ గా డిఫరెంట్, మనం తెలిసి కింద కామెంట్ చేద్దాం. యాక్చువల్లీ యా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే మా కాలేజ్ లో ఐటీ, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్టి ఈ 4 branches కూడా కలిపే రాస్తారు ఎగ్జామ్స్. ఏ కంపెనీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చినా 4 branches కామన్ గా రాస్తారు. 4 branches లో ఉన్న మెంబర్స్ కూడా అలాగే జాబ్స్ కూడా అలాగే వస్తాయి వాళ్ళకి. సో బ్రదర్ చెప్పింది ఐటీకి అయితే ఇది హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. అప్రాక్స్ సిఎస్సి అంటే 75 కాబట్టి 75 వచ్చేస్తుందని నేను అనలేను, ఎందుకంటే అది నీ బట్టి ఉంటుంది. కంపెనీ కూడా మీరు మై నేమ్ ఈజ్ దిస్ సార్ దట్ సార్ అంటే ఎవడెవడు. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ హైలోనే పెడతారు, మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లోనే పెట్టుకొని వెళ్తాం కాబట్టి ప్రెజెంటేషన్ కూడా అంతే పీక్ లో ఉండాలి. సో ఉంటే గ్యారంటీ 50 max రేంజ్ అనుకుంటున్నా. గూగుల్ చేద్దాం, గూగుల్ చేసిన సేమ్ అదే 75 చెప్తుంది. బట్ ఐ విల్ డెఫినెట్లీ పిన్ ఇన్ ద కామెంట్. సో ఈవెన్ ఈలోపు నేను కూడా కనుక్కొని give it to Dev, he'll put it in the description or ఏదైనా పెడదాం, అదే చెప్తాం చూడండి. సో మెయిన్ ప్రతి పాడ్కాస్ట్ లో అడిగే క్వశ్చన్ బ్రో, అదేంటంటే కెన్ వీ గెట్ ప్లేస్ ఇయర్ ఫర్ ష్యూర్ అంటే ఈ కాలేజీలో ఖచ్చితంగా ప్లేస్ అయిపోగలం? ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ లక్ అండ్ హార్డ్ వర్క్. అంటే ఎక్కడైనా కూడా అంతే. బట్ మా కాలేజ్ అయితే పక్క బల్ల గుద్దిపడి చెప్తున్నాను, 100% మీరు హార్డ్ వర్క్ అండ్ 99% హార్డ్ వర్క్, 1% లక్ అనేది మీకు ఫేవర్ చేయకపోతే, ఈ రెండిట్లో ఏదో ఒకటి సహకరించకపోయినా మీరు 80% హార్డ్ వర్క్ ఇచ్చి 1% లక్ ఫేవర్ చేసినా కూడా మీరు సెలెక్ట్ అవ్వరు. హార్డ్ వర్క్ అండ్ లక్ రెండు మీకు ఫేవర్ చేస్తే మీరు ప్లేస్ అవుతారు. ఎందుకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఎగ్జామ్ రాసినప్పుడు సేవ్ ఆప్షన్ కొట్టడం మర్చిపోయాను, సబ్మిట్ ఆప్షన్ చేయడం మర్చిపోయాను ఒక ఎగ్జామ్ కి. నా ఫస్ట్ ప్లేస్మెంట్ డ్రైవ్ ఎగ్జామ్ అప్పుడు రాసాం. ఎగ్జామ్ చాలా బాగా రాసాను, క్వశ్చన్స్ అన్ని వచ్చినవి, సెకండ్ రౌండ్ కూడా వెళ్ళిపోతాను అనుకున్న తరుణంలో నేను అక్కడ సబ్మిట్ కొట్టడం మర్చిపోయాను. సబ్మిట్ కొట్టేసానేమో, ఆటో సబ్మిట్ అనుకున్నా కానీ అవ్వలేదు. సో యా, సో దట్ ఈస్ ఆల్ ఐ కుడ్ సే. మీకు లక్, మీరు బాగా చదివి మీరు ప్లేస్ అవ్వగలము, మేము పాస్ అవ్వగలము అన్న నమ్మకం మీకుంటే తప్పకుండా యూ గైస్ గో అహెడ్. సో సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో
స్టడింగ్ హియర్ అంటే ఇక్కడ చదవడం రియల్లీ వర్తేనా బ్రో? అన్నిట్స్లో చదవడం రియల్లీ వర్తేనా అంటే ఇప్పుడు నేను ఒక కాలేజ్ని స్కిప్ కొట్టేసి అన్నిట్స్కి వస్తాను అని కొంతమంది స్టూడెంట్స్ అంటారు కదా, వాళ్ళ కోసం. కాదా అనేది మీరు చదువుతున్న కొద్దీ తెలుస్తుంది. స్టార్టింగ్ లో వర్త్ అనిపించలేదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత స్టార్టింగ్ లో ఏం లేదు వర్స్ట్ కాలేజ్ అనుకుని కూడా బెస్ట్ కాలేజ్ లో మంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్. సో యా, దట్ ఈస్ ఆల్ ఐ కుడ్ సే. నీ మైండ్ సెట్ బట్టే ఉంటుంది. ఎందుకంటే నాకు పర్సనలీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ హౌ యూ టేక్. నాకు పర్సనలీ సేమ్, ఏంట్రా బాబు అనవసరంగా వచ్చాను ఈ కాలేజ్కి అనుకున్నాను. కానీ బట్ టర్నింగ్ బ్యాక్, నేను ఒక మంచి ఎడ్యుకేషనల్ కరికులంలో చదువుకున్నాను. ఐ మేడ్ గ్రేట్ ఫ్రెండ్స్ కాలేజ్లో. చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఎవరు కాదు, ఎవరు కూడా ఉన్నారు. సిఎస్డి డిపార్ట్మెంట్ లో, సిఎస్ఎం డిపార్ట్మెంట్ లో కొంతమంది ఎవరో ఫ్రెండ్స్ అయ్యారు. యాక్చువల్లీ చెప్పాను కదా, నేను ఈలాన్ క్లబ్ లో లైక్ ఉండడం వల్లే నాకు వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా ఫ్రెండ్స్ అందరూ అయ్యారు. మేము అందరం స్టార్టింగ్ లో అన్ని యాక్చువల్లీ ఈలాన్ క్లబ్ మోటివ్ కూడా అదే, డివైడెడ్ బై డిపార్ట్మెంట్స్ యునైటెడ్ బై క్లబ్. సో అన్ని డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా నాకు అలాగే వచ్చారు. మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ సే దట్ సిఎస్ఎం సిఎస్డిలో ఎవరో ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో మంచిగా మెమరీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అందరితో కూడా గ్రేట్ మెమరీస్, గ్రేట్ ఏంటది ఎడ్యుకేషన్, హెల్దీ ఎన్వైరన్మెంట్. అంటే మరి ఆబ్వియస్లీ ప్రతి కాలేజ్లో నెగిటివ్స్ ఉంటే, నేను చూసింది, నేను విన్నవి అయితే తక్కువ నెగిటివ్సే విన్నాను. సో యా, అరే పెయిడ్ ప్రమోషన్ కాదు మోల్ ఖచ్చితంగా ఎట్ దిస్ పాయింట్ దిల్ సే పెయిడ్ నో పెయిడ్ ప్రమోషన్ ఇట్స్ కంప్లీట్లీ హ్యాష్‌ట్యాగ్ నో పెయిడ్ ప్రమోషన్. బ్రో హ్యాష్‌ట్యాగ్స్ ఐ నో హ్యాష్‌ట్యాగ్ నాని సింబల్ ఎలా ఉంటారు. సో అయితే ర్యాగింగ్ గురించి అయితే ర్యాగింగ్ బ్రదర్ చేయలేదు అన్నారు. సో మనం ఏం అడగలేము. నేను చెయ్యాలని కోరుకుంటున్నాను. సెకండ్ ఇయర్కి వచ్చాను, ఇప్పుడు జూనియర్స్ ని చేద్దాం అనుకుంటే నా అదే తిరిగి చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను వెళ్ళి మా ఫస్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు నన్ను చేసేలా ఉన్నారు ర్యాగింగ్. సో నో ఛాన్స్. ర్యాగింగ్ అసలు త్వరవే లేదు, కొదవే లేదు, ఏమీ లేదు. అది ఇప్పుడు చెప్పాం కదా, ఎవరో ఫ్రెండ్ అని ఒకడు పాపం కొట్టారేమో, వాడికి అర్థమైంది. ఇఫ్ యూ నో యూ నో రా. సో వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి క్యాంటీన్ దగ్గర కూర్చొని ర్యాగ్ చేయడానికి ట్రై చేస్తే ఫస్ట్ ఇయర్ అసలు మమ్మల్ని అమ్మాయిల్ని డైరెక్ట్ పిలిచి మీ ఎస్డి చెప్పండి అంటే ఎవడెవరో నువ్వు అన్నట్లు చూసి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోండి అమ్మా, మీరు మీకు ఎందుకు ఇబ్బంది. మనకి అంత మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళని వదిలేయడం బెటర్. అదే, అంత మర్యాద మనకు వద్దు. సో నేనైతే కల్చర్ అనేది కొద్దిగా మెన్షన్ చేశాను మరి ఈ కాలేజ్లో. గీతంలో కల్చర్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కల్చర్. కొన్ని కాలేజెస్లో కల్చర్కి అలవాటు పడిపోతారు, డబ్బు ఉన్న కల్చర్. ఐ అండర్స్టాండ్. సో కమింగ్ బ్యాక్ టు ద కల్చర్, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, కల్చర్ అనేది మోస్ట్, నేను ఏమనుకుంటున్నానంటే ఇంత డిసిప్లిన్ గా చూస్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ, మెనీ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిసిప్లిన్ గా ఉంటారు అనిపిస్తుంది. ఎక్కడో 10% ఎదవలు ఉంటారు ఉంటారని మాత్రం అన్న 10% ఉంటారు. అరే మిమ్మల్ని ఎదవలు ఉన్నానని మాత్రం ఫీల్ అవ్వకండి. మీరు అప్పుడప్పుడు మనం 10% లోకి వెళ్ళాలి. అప్పుడే మనకి లైఫ్ కొద్దిగా ఏదో. అది నిజం. యాక్చువల్లీ మేము ఆ ఎదవేసాలు వేసాం కాబట్టి, ఎక్కడో కొన్ని దెబ్బలు తగిలాయి కాబట్టి వీ లెర్న్ సంథింగ్. అలాగే ఆ నాలెడ్జ్ తోనే ఆ పాడ్కాస్ట్లు చేయగలుగుతున్నాం మీ అందరి దగ్గర. సో యా, ఎందుకంటే మేము ఆ యాదవుల వల్ల తిరిగిపోయి ఇలాగా ఉన్నా, కానీ మీరు ఫేస్ అవ్వకూడదు అని చెప్పి. సో కామన్ ఇష్యూస్ దేవ్ అవి ఏ కాలేజ్లో అయినా ఉంటుంది. కానీ మా కాలేజ్లో కల్చర్ అనేది, యాక్చువల్లీ కల్చర్ లేదు మా కాలేజ్లో. దేర్ ఇస్ నో సర్టన్ కల్చర్ అనమాట. ఇఫ్ యూ గో టు గీతం, యూ నో వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యావ్. దే హ్యావ్ వెరీ పాష్ కల్చర్, దే హ్యావ్ really high-fi culture. When we go to Vignan, that culture is really difficult. Of course, to mention, but they have that entertainment culture. Like they have వాళ్ళకి కొన్ని దువ్వాడ గీతం విజ్ఞాన్ దువ్వాడ రీసెంట్ గా మా ఫ్రెండ్ అదే ఫెస్ట్ అయింది కదా యూత్, అప్పుడు చెప్పింది. పర్సనలీ కూడా చూసాను, నాకు అవ్వలేదు. అవునవును, ఏదైనా ఏ కాలేజ్ స్ట్రిక్ట్ ఆ కాలేజ్ ఉంటుంది కదా. సో బట్ మా కాలేజ్ అయితే కల్చర్ లేదండి, ఓపెన్ గా చెప్తున్నాను. దెర్ ఇస్ నో కల్చర్ మా కాలేజ్ లో. ఒక ఈ కల్చర్ ఎవరు మీరు మా కల్చర్ లో, మా కాలేజ్ హైఫై కల్చర్ చూడాలనుకుంటా చూపిస్తాను. చిల్లర్ కల్చర్ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ. డిసిప్లిన్ కల్చర్ చూపిస్తాను. మా కాలేజ్ లో అన్ని రకాల కల్చర్, ఆల్ మిక్స్ అనమాట. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ మా కాలేజ్. పైనాపిల్ అమ్ముకునేలాగా ఉంటాను. సో
ఇది కొద్దిగా పర్సనల్. ఇప్పుడు మన బేసిక్గా అయితే కొద్ది పాడ్కాస్ట్ ఇప్పుడు ఎండ్ అయింది. బేసిక్ క్వశ్చన్స్కి కొద్ది లాస్ట్లో వెళ్దాం. సబ్స్క్రైబర్స్కి ఎన్నోసార్లు అడుగుతున్నాను, ఐ నెవర్ క్విట్ చేయలేదు షార్ట్స్లో అప్లోడ్ చేయడం. బట్ మీకు ఇంకా ఏం క్వశ్చన్స్ ఉంటే వీళ్ళు తొందరలోనే మళ్ళీ కలుస్తాం బ్రో. అప్పుడు కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ పర్ఫెక్ట్ గొంతు వేసుకొని మాట్లాడతానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ గొంతు కూడా చాలా మారిపోయింది, మీరు ఆల్రెడీ నోటీస్ చేసే ఉంటారు. సో బ్రో, దిస్ ఇస్ సమ్వాట్ వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఎడిట్స్? అంటే చిన్నప్పుడు మనం అంతా 80 అంటే 6-17 years కరెక్ట్గా ఇంజనీరింగ్లో లైఫ్లో జాయిన్ అవుతాం. ఆ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కొత్త హ్యాపీ డేస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎవరైనా హ్యాపీ డేస్ లేదా మ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యాపీ డేస్ సినిమా మీరు ఒక యూట్యూబ్ వీడియో చూసి ఒక సినిమా చూసి బీటెక్ జాయిన్ అవ్వాలనుకోవడం మానేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేదా అవ్వద్దు. జెన్యున్ సజెషన్. కొంతమంది ఉన్నారు యూట్యూబ్ వీడియో చూసి జాయిన్ అయ్యారంట. సో లేదు, వాట్ హ్యావ్ రియలైజ్డ్? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నాట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై దేర్ ఫ్యూ. ఎవరు సర్టెన్ గా కొంతమంది రియలైజ్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మీకు మంచిగా కనిపిస్తున్నాడు కొంచెం, అంటే ఇట్ వర్క్స్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అక్కడ మంచిగానో ఒక అమ్మాయి మంచిగానో కనిపిస్తుంది అంత మాత్రాన ఆ పిల్ల జెన్యున్, ఆ అబ్బాయి అంత 100% జెన్యున్. ఇట్స్ అమ్మాయి జెన్యున్ అని మనకు గ్యారంటీ లేదు. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, no one will support you, even your friends. Sometimes when it comes to especially training and placement or చదువుకున్న విషయంలో, sometimes you'll have friends who will get really selfish. మంచిగానే ఉంటారు మనతో, ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా సెల్ఫిష్ అయిపోతాం. అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ బీటెక్లో బిట్రేస్, గొడవలు, ఫైట్స్, చిరాకు, స్ట్రెస్ ఇవన్నీ కామన్. అవన్నీ స్ట్రెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది బాబు. అలాగే మీరు ఎక్కువ స్ట్రెస్ అయిపోతే ఉన్న ఎకరాలు ఊడిపోతే, మేము మేనేజ్ చేస్తున్నాం కెమెరాలో కనిపించకుండా చాలా కష్టపడి పర్సనల్ చెప్పారు. పర్సనల్ అన్న ఒక దేవుడు. సో అందుకు సో అదొకటి రియలైజ్ అయ్యాను. వాట్ ఐ పర్సనలీ రియలైజ్డ్ ఇస్ వరల్డ్ ఇస్ నాట్ వాట్ యు థింక్. మీకు తెలిసిందే ప్రపంచం అనుకోవడం ఇది ఫూలిష్నెస్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యు నీడ్ టు లెర్న్. అలాంటి మంచిగా చెప్పిన కొటేషన్ మాత్రం మీరు ఫాలో అవ్వకండి. If you know, you know. ఇది కూడా ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు నో, యు నో. ఏం కొటేషన్ ఐ నో వాట్ దేవ్ ఇస్ టాకింగ్ అబౌట్. బిర్యానీలు 3 బిర్యానీలు అంటే 3 బిర్యానీలు తినకండి, ఒక బిర్యానీ తినండి. సో దిస్ ఇస్ ఒక న్యూ జాయినర్గా ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు జాయిన్ అవుదామని అన్ని ఈ పాడ్కాస్ట్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తాను ఫ్రమ్ యూర్ సైడ్? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని. ఫస్ట్ ఇప్పుడు నాలాగా అనుకోండి, ఎవడో నేను యూట్యూబ్ వీడియో చూసి ఇంజనీరింగ్ జాయిన్ చేస్తాను. ఐ పర్సనలీ లవ్ ఇన్ నాకు నేను ఎవరు చేయకూడదు, ఎవరు చేయలేని కోర్సు నేను చేద్దాం అనుకున్నాను. దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్. అసలు ఆ సబ్జెక్ట్ ఉందనేది మీకు తెలిసి ఉంటే దట్స్ యూఆర్ ద బెస్ట్. మీరు నాలాగే బుక్స్ బాగా చదువుతున్నారు. ఇండియాలో లేదు, అది హార్వర్డ్, ఆక్స్ఫర్డ్లోనే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. సో దాన్ని నేను నేర్చుకున్నా కొన్ని టాపిక్స్, సబ్ టాపిక్స్ నేర్చుకున్నా. చాలా బాగుంటుంది ఆ బ్రాంచ్. ఐ మిస్ ఇట్. ఇండియాలో కావడం పెట్టండి రా ఖచ్చితంగా. నేనే ఫస్ట్ నా దగ్గర ఒక అట్లీస్ట్ 30 lakhs ఉంటే మొత్తం మీకు ఇన్వెస్ట్ చేసి మరి ఆ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకుంటా. చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడికి మన జనరేషన్కి ఖచ్చితంగా కావాలి. లేదా వచ్చిన డబ్బులు ఎవడో ఒకటి తీసేస్తూనే ఉంటాడు మన జాబ్లో నుంచి. అందుకని ఖచ్చితంగా నేర్చుకోండి ఫైనాన్షియల్ ఇంజనీరింగ్. పోనీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అంటే చాలా పెద్ద టాపిక్. ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, క్వాంటిటీ అనాలిసిస్, క్వాంటిటీ ఫైనాన్స్ బోర్డులు వస్తూనే ఉంటాయి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు నో సమ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మన పేరెంట్స్ ఆల్రెడీ కొద్దిగా మనం చేసి బంగారం దాచారు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అసెట్లు అన్నీ కొన్నారు. మనం మన పిల్లలకి గ్యారంటీ పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకోకపోయినా అట్లీస్ట్ ఒక ఇల్లు అయినా కొనుక్కోవాలి, ఒక పొలం అయినా కొనుక్కొని సాఫీగా మంచం వేసుకొని కూర్చొని ఎవరితో మాట్లాడుకోవాలి ఇలాగా. సో అందుకని చెప్తున్నా ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేనే చెప్తున్నాను, మన జనరేషన్ 100 రూపాయలు వచ్చాయంటే 100 రూపాయలు అవడేద్దామా అని ఉంటుంది. ఇప్పుడు లిటరల్లీ మీకు దీని వెనక స్టోరీ చెప్పాలంటే 22,000 కొన్నాను, వేస్ట్ అయిపోయింది. మళ్ళీ 1500 పెట్టి దీని ఆల్టర్నేటివ్ తెప్పించుకున్నా. యాక్చువల్లీ దీని ఒరిజినల్ ఆల్టర్నేటివ్ కూడా కాదు, డూప్లికేట్ ఆల్టర్నేటివ్. 6,000 8,000 ఎంతో ఆల్టర్నేటివ్ పడుతుంది. అది సంపాదించలేక చిన్న ఆల్టర్నేటివ్ పిన్ కొనుక్కోవడానికి నాకు 6 months పట్టింది. 6 months 1500 ఆల్టర్నేటివ్. అప్పుడు నాకు అర్థమైంది 1500 సంపాదించడం ఎంత బట్ ఈజీగా ఖర్చు పెట్టేస్తాం మనం. బట్ ఆ 10,000 కూడా చాలా తెలుసు, చాలా నేర్పించాయి వస్తువుని ఎలా జాగ్రత్తగా వాడాలి, అలా నీట్గా వాడాలని. సో ప్లీజ్ మేము చేసిన తప్పులు మీరు చెయ్యొద్దయ్యా, దండం పెట్టి చెప్తున్నా. చాలా వేసేస్తే రాడ్, బట్ వీ కాంట్ ఎరేజ్ దిస్ మిస్టేక్స్. బట్ చాలా నేర్చుకుంటాం కూడా.
సో నేను ఎక్కడ టాపిక్ డైవర్ట్ చేసేస్తాను. క్వశ్చన్ మర్చిపోయింది. ఏ క్వశ్చన్ అడిగారు? వాట్ ఈస్ సజెస్ట్ ద న్యూ జాయినర్స్? ఓకే, ద సజెషన్ టు న్యూ జాయినర్స్. మీకు ఫస్ట్ వారం అంతా కూడా నిజంగా హ్యాపీ డేస్ మూవీలా ఉంటుంది. కానీ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. శేఖర్ కమల గారు ఏం చేస్తున్నారండి మీరు? కొద్దిగా రియాక్ట్ అవ్వండి. హ్యాపీ డేస్ కానీ ఎవర్ గ్రీన్ మూవీ, బట్ అలాగే ఉంటుంది అనుకుని మాత్రం రాకండి. కొన్ని మంది సీనియర్స్ ఉంటారు. ఇప్పుడు మా బ్రో నేను స్టార్టింగ్ మా బ్రో 2 years సీనియర్, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. మీరు బయట ఖచ్చితంగా మమ్మల్ని కలండి, తొందరలో రాబోతున్నాం, మీటప్ ఉంటే పెడతాం డెఫినెట్లీ. సో యా, టు ద న్యూ జాయినర్ వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఇస్, అందరినీ తొందరగా నమ్మేయొద్దు. నీ చదువును నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇయరే కదా, ఇప్పుడే జాయిన్ అయ్యాం కదా ఏముంటుంది అని అనుకోవద్దు. ఎప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ నువ్వు ఎప్పుడైనా కూడా బేసిక్స్ నుంచే, ఇప్పుడు నీకు డైరెక్ట్ గా సముద్రంలో తోసేస్తే నువ్వు ఏదలేవు కదా. ఫస్ట్ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ కాల్లో స్విమ్మింగ్ పూల్ లో కాలు పెట్టి కాలు కొట్టేస్తారు, తర్వాత స్విమ్మింగ్ పూల్ లో దింపుతారు, 3 feet స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్పిస్తారు, తర్వాత 6 feet స్విమ్మింగ్ పూల్ మారుస్తారు, తర్వాత 16 feet, తర్వాత చిన్న చెరువు, తర్వాత పెద్ద చెరువు, తర్వాత సముద్రం. రైట్, మీరు డైరెక్ట్ సముద్రంలో దూకేస్తానంటే మునిగిపోతారు. ఈ పూల్ 3 meter పూల్ అని సెమిస్టర్ లాంటివి. సో మీరు నేర్చుకునేదంతా కూడా మీరు స్టార్టింగ్ బేసిక్స్ ఆర్ ద ఫస్ట్ 1 ఇస్ ద క్రిటికల్ సెమిస్టర్ ఫర్ యూ. మీకు లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ సెమిస్టర్ అదే 4-1, 4-2, 3-2 అని అంటారు, కానీ కాదు. మీరు 1-1లో మీరు ఎంత డిటర్మైన్డ్గా ఉంటే, మీరు ఏదైతే చేయాలనుకుంటారో, మీరు ఫ్యూచర్లో ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఎక్కడ చేయాలనుకుంటారో అన్న క్లారిటీ మీరు 1-1లోనే తెచ్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ బై 1-2 ఫస్ట్ ఇయర్ కల్లా మీకు తెలిసిపోవాలి మీరు ఏం చేయాలనుకుంటారు, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు దానికోసం అని. లేకపోతే నిండాగా మునిగిపోతారు. తర్వాత నిండాగా మునిగిన చలి ఏంటి అని అంటే మీకే తెలియాలి. ఆ తర్వాత బయటకి ఎవరో ఒకటి లాగడానికి అసిస్టెన్స్ స్విమ్మింగ్ పూల్ తో కంపేర్ చేసాం కాబట్టి స్విమ్మర్స్ లాగా అన్నాం. బట్ ఎగ్జాక్ట్ మునిగిపోకూడదు, ఎవరు మునిగిపోకూడదు. చాలా మంది మునిగిపోయారు, మేము మునిగిపోయే స్టేజ్ లో మమ్మల్ని బయటికి లాగారు చాలా మటుకు. థ్యాంక్ యూ ఫర్ చాలా మెంబర్స్. ఎగ్జాక్ట్లీ, నాట్ టు మెన్షన్. హౌ వుడ్ యూ మోటివేట్ యంగ్ ఇంజనీర్స్ అంటే ఇప్పటివరకు మేము చేసిన అన్ని సెకండ్ ఇయర్ నా ప్యారలల్తో పాటు స్టూడెంట్స్ని తెచ్చి కూర్చోబెట్టాను బ్రదర్. మీరు ఒక్కరే 4th year స్టూడెంట్ అంటే చాలా మటు చాలా చూసుంటారు మాకన్నా ఎక్కువే కదా. సో అందుకని యంగ్ ఇంజనీర్స్ని మీరు ఏం మోటివేట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు అందరూ ఫస్ట్ సినిమాలు చూడడం అని అలాగే లేదు, చూడండి ఎంజాయ్ చేయండి, కానీ సినిమాలో చేసే రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. అది 3.5 గంటలు ప్రాపర్టీలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు అందరూ ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో చేశారు కాబట్టి బాగుంటది. రియల్ లైఫ్ లో అదేం బాగుంది. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాట్ ఇఫ్ ఐ హావ్ టు మోటివేట్ అన్ యంగ్ జనరేషన్, ఏం లేదు. నీకు ఒక 20, ఇప్పుడు నేనే ఉన్నాను, నీకు ఒక 20 ఏళ్ళు వచ్చాక, 21 years వచ్చాక, లేదా నీకు 20 years వచ్చాక నువ్వు ఇంట్లో వెళ్ళి అబ్బా నేను ఇలా సినిమాకి వెళ్దాం అనుకున్నా, 300 రూపాయలు ఇవ్వా అంటే మీ మదర్ ఒక లుక్ ఇస్తారు చూడు, అప్పుడు మీకు తెలుస్తుంది. అలాంటి లుక్ రాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ మీరు పార్ట్ టైంలో చేసి డబ్బులు సంపాదించుకోవాలని. ర్యాపిడో, స్విగ్గీ ఇవన్నీ కూడా ఫైన్, బట్ రిమెంబర్ వన్ థింగ్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని గంటలు ఆ బైక్ మీద వెళ్ళాలి, ఎంత ఎండలో వాళ్ళు అంతా తట్టుకోవాలి, ఇదంతా సఫర్ అంటే వాళ్ళు మనీ అర్న్ చేస్తున్నారు కాదు అనను, బట్ దే ఆర్ సఫరింగ్ అ లాట్. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఏమొచ్చినా కూడా, వాళ్ళకి వర్షం పడినా, ఎండగా ఉన్నా, ధూళి వేసినా, గాలి వేసినా, ఏదైనా కూడా వాళ్ళు చేయాలి, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అంత కష్టపడి కాకుండా మనకి, సిన్స్ మనందరం కూడా వీ హ్యావ్ బిన్ ప్రొవైడెడ్ విత్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్, మంచిగా చదువుకోండి, మంచిగా సెటిల్ అవ్వండి. మోటివేషన్ అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. 21 years వచ్చాక నేను మా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, 20 years వచ్చాక నేను మా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇది ఒకటి. అట్లీస్ట్ వాళ్ళని చూసుకోకపోయినా పర్లేదు, మన ఖర్చులు అనేవి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు. పెట్రోల్ ఖర్చులైనా, రీఛార్జ్ ఖర్చులైనా, వైఫై ఖర్చులైనా, లేకపోతే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఖర్చులైనా కూడా మనం మన పాకెట్ నుంచి తీసి మనం కట్టుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి తప్ప, అమ్మ 500 అంటే ఇవ్వ, అమ్మ 200 అంటే ఇవ్వ, నాన్న 1000 రూపాయలు అంటే ఇవ్వని అడగకూడదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐ కుడ్ సే. ఎందుకంటే ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. ఎందుకంటే మీకు తర్వాత ఎవరో వచ్చి
మీకు 25 years వచ్చిన తర్వాత కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని పోషించేంత ఎనర్జీ కూడా వాళ్ళకు ఉండదు. బికాస్ దే విల్ బి రిటైరింగ్ ఆర్ మేబీ దే విల్ బి హ్యావింగ్ అదర్, మీ చెల్లినో లేకపోతే మీ తమ్ముడినో చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది లేకపోతే మీ అన్నయ్య అక్క వాళ్ళ పెళ్ళి పిల్లలు ఎవ్రీథింగ్, దేర్ విల్ బి సో మచ్ ఒక పేరెంట్కి. సో మీరు వాళ్ళకి ట్రబుల్ అవ్వకుండా ఉండాలంటే ఏం లేదు, బాగా చదువుకొని ఇండిపెండెంట్ అయిపోండి ఫాస్ట్గా. అలాగని ఇండిపెండెంట్ అయిపోవాలని కదండి, గాలి తిరగని కాదని ఫినాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వమని చెప్తున్నాను. సో దట్ ఈస్ ఆల్ ఐ కుడ్ సే. బట్ నేను దాంట్లో నాకు ఇప్పటివరకు 3 podcasts చెప్పిన దాంట్లో ద బెస్ట్ అడ్వైస్ ఇది. నేను ఎందుకంటే చాలా మంది ఇదే చెప్పారు, బట్ బ్రో నీట్ అండ్ డీటెయిల్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండర్స్టాండ్. థ్యాంక్ యూ. There is lot of meaning in it. So basic questions coming last. Yeah, we should end this. That next we have కొద్ది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంకో షూట్ చేయాలి లేదా టాబ్లెట్లు ఇంట్లో ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మకి కూడా ఇది వచ్చింది కదా. సో బేసిక్ క్వశ్చన్స్. వాట్ అబౌట్, మీరు ఎలాగ 4th year ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్తారు? ప్రాజెక్ట్స్ ఫస్ట్ కొనకండ్రా బాబు, ప్రాజెక్టులు కొనకండి, చెయ్యండి. ఇన్నోవేటివ్ గా చేశారు అనుకోండి. ఇన్నోవేటివ్ అంటే వన్స్ అగైన్ ఇన్నోవేటివ్ అంటే మీరు సిన్స్ యూ గైస్ ఆర్ బిగినర్స్ అండ్ ఆల్, మీకు ప్రాజెక్ట్ కి 1 year 1.5 year టైం ఉంటే మీకు పెద్ద ప్రాజెక్ట్ ఆలోచించవచ్చు. మీకు SIH అవన్నీ వస్తున్నాయి కదా బ్రో, దాన్ని పార్టిసిపేట్ చేయండి అంటే. హ్యాకథాన్, యా డెఫినెట్లీ హ్యాకథాన్స్ లోని పార్టిసిపేట్ చేయండి. మీ కాలేజ్ పర్మిషన్ ఇవ్వకపోయినా లీవ్ పెట్టుకుని మరీ వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు తెలుస్తాయి. ఓకే, మనం మీకు అది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో కూడా మీకు వర్క్ అవ్వచ్చు. మీరే దాన్ని ఓన్గా మీ వేలో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ థింగ్, హ్యాకథాన్ తర్వాత బయట కాలేజ్లో ఏమైనా ఈవెంట్స్ అవుతాయి, షోర్ ఫెస్ట్లు అలాంటివి కాకుండా ఏమైనా టెక్నికల్ ఫెస్ట్లు అయితే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అలాగని ఎగ్జాక్ట్లీ వచ్చింది. సో మీరు ఎప్పుడైనా ఫెస్ట్కి వెళ్తే టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు, ఏదైనా నాన్ టెక్నికల్ అయినా సపోజ్ ఏంటది డిబేట్ కాంపిటీషన్స్ అయినా లేకపోతే పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్, లేకపోతే ఏమైనా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వెళ్ళండి. యాక్చువల్లీ కాంటెంట్ క్రియేటర్ అయితే తప్పకుండా వెళ్ళండి. బికాస్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవ్రీథింగ్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ కాంటెంట్ క్రియేటర్స్ కి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, మీరు ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్పోజర్ వల్ల మీరు ఇంకా ఎక్కువ గ్రో అవుతారు. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే అండ్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ హ్యావ్ టు. అండ్ మోర్ ఓవర్, మీరు ఎప్పుడైనా కూడా ఏమైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చేసుకోకండి డైరెక్ట్గా. ట్రై నోయింగ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. మీరు ఏవైనా ఇది నేర్చుకుంటే మనకి ఈ బెనిఫిట్ ఉంటుంది, ఈ అడ్వాంటేజ్ ఉంటుంది అంటేనే నేర్చుకోండి, లేదా నేర్చుకోకండి. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం, మీ ఎనర్జీ వేస్ట్, మీ మనీ వేస్ట్, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు పాడ్కాస్ట్ ఎంతవరకు అయినా నాకు తెలియదు, బట్ కూడా నాకు తెలియదు. ఐ గెస్ కొన్ని క్లిప్స్ మనం ఎడిట్ చేసుకోవాలి. ఐ షుడ్ ఎడిట్, ఎందుకంటే ఇప్పుడు నేను ఎడిట్ చేయలేదు పాడ్కాస్ట్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఎడిటర్, మా ఎడిటర్ రిషిక్ వర్మ. రిషిక్ వర్మ మీకు వాళ్ళకి తెలిసి ఉంటుంది. యోగాంధ్ర ఈవెంట్ లో ఒక బాబుని చూసారు, మళ్ళీ ఆ బాబుని ఇంట్రెస్ట్ అయిపోతాను. ఆ బాబు మళ్ళీ బాబులా లేడు, నాకన్నా పొడిగైపోయి బాబు అయ్యాడు. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఆర్ ద స్కాలర్షిప్స్ ఇన్ అనిట్స్? ఏమైనా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు మేము చదివినప్పుడు జగనన్న విద్యా దీవెన అని చెప్పి చంద్రబాబు మరి అది పేరు ఇప్పుడు ఏం మార్చారో నాకైతే ఐడియా లేదు. సో సారీ, ఇప్పుడు ఎవరైనా కరెంట్ టీడీపీ సపోర్టర్స్ ఎవరైనా చూస్తే, నాకు బేసికల్ పాలిటిక్స్ అని ఏమైనా తెలియదు, పెద్ద ఐడియా లేదు. సో యా, మాకైతే స్కాలర్షిప్స్ అంటే అవే. మీకు స్కాలర్షిప్స్ కావాలి అంటే మీకు బయట బోల్డ్ ఎగ్జామ్స్ దొరుకుతాయి, క్లాసిఫైల్స్ ఉంటాయి కదా, ఈనాడు క్లాసిఫైల్స్ లో వాటిలో SBI స్కాలర్షిప్, HDFC స్కాలర్షిప్ అండ్ జియో స్కాలర్షిప్ వస్తాయి. డెఫినెట్లీ మిస్ అవ్వకండి, తొందరగా నా స్కాలర్షిప్స్ అవైలబుల్ లోకి వస్తాయి. మీకు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, హీల్ పోస్ట్ నాలెడ్జ్ క్యాస్ట్ లో పోస్ట్ చేస్తారు. సో చూడండి. సో డెఫినెట్లీ అది తొందరగా రాబోతుంది, ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇంకా నేను నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ కూడా, అది నెక్స్ట్ అయితే క్వశ్చన్ బ్రో. ఇంటర్న్షిప్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది. ఆ క్యాలెండర్ కూడా మీకు తొందరలోనే పెడదాం. మాకు కొద్దిగా ఇలాంటి జబ్బులు రావడం, లాస్ట్ టైం కొద్దిగా హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్స్, దానివల్ల కూడా మేము చేయలేకపోతున్నాం. బట్ స్కాలర్షిప్స్ మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకండి. యూనివర్సిటీ అండ్ మేనేజ్మెంట్ సీట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కాలర్షిప్స్ యూజ్ చేసుకొని, చాలా ఈజీ స్కాలర్షిప్స్ బ్రో. డెఫినెట్లీ మీరు కానీ సింగిల్ పేరెంట్స్ అండ్ చాలా మంది ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్ ఉంటారు,
మీరు అది దృష్టిలో పెట్టారు? యు నో వాట్ దేవ్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి తన ల్యాప్టాప్ ఇలాగే స్కాలర్షిప్ మనీతో కొనుక్కుంది. ఆ అమ్మాయి 7-8-9 స్కాలర్షిప్ ఎగ్జామ్స్ రాసి తనే ఓన్గా ఎవ్రీ సండే క్లాస్ ఫీల్స్ వెతుక్కొని మార్క్ చేసుకొని అప్లై చేసి షీ రోట్ ఎగ్జామ్స్, షీ క్రాక్ దెమ్ అండ్ షీ బాట్ ల్యాప్టాప్. దట్స్ ది డిటర్మినేషన్ అండ్ ఆ ప్యాషన్ అలా ఉంటుంది. ఇప్పుడు మా ప్యాషన్ కంటెంట్ క్రియేషన్కి వచ్చేసరికి మేము అలా అంత కష్టపడుతున్నాం. కొంతమందికి కష్టపడాలని ఉంటుంది, కొంతమంది ఇంజనీర్ అవ్వాలని అనుకుంటారు. సో అది ఇంజనీర్ అనేది ఒక యూట్యూబ్ వీడియో, దాని తర్వాత మాట్లాడుతాం ఒక మంచి బ్యాక్గ్రౌండ్ బీచ్ స్పాట్లో అందరం కూర్చొని చిల్ అవుతూ మాట్లాడతాం. సో ఇంటర్న్షిప్స్ గురించి కాలేజ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంది? నో, యాక్చువల్లీ నాట్. ఇప్పుడు వరకైతే అంటే కాలేజ్ ప్రొవైడ్ చేయడం అంటే కాలేజ్ విల్ లెట్ యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఆర్ కమింగ్. ఓకే, బట్ రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశారు. దానికోసం అయితే మాకు తెలియలేదు, మా కాలేజ్ వాళ్ళు కూడా మాకు ఏం చెప్పలేదు. కాలేజ్ వాళ్ళు చూస్తే అఫెండ్ అవ్వకండి ప్లీజ్, ఎందుకంటే అది నిజం. ఎందుకంటే ఆ ఇంటర్న్షిప్ వచ్చినట్లు మాకు ఎక్కడ తెలియదు. మా పేరెంట్స్ మమ్మల్ని తిట్టారు, ఎందుకు ఆ ఇంటర్న్షిప్ మీరు అప్లై చేయలేదంటే అప్పుడు మేము రియలైజ్ అయ్యాము ఓ ఒకటి ఉందా అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏవైనా ఇంటర్న్షిప్స్ అప్లైడ్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తే ఫ్యాకల్టీ చెప్తారు మాకు, మా ఫ్యాకల్టీ మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అప్లై చేయాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇది స్వయం అండ్ ఎన్పిటిఎల్ కోర్సెస్ అవి చేస్తూ ఉంటే డెఫినెట్లీ వర్క్ అవుతాయి, డెఫినెట్లీ సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతాయి. సో డెఫినెట్లీ అవి చేయండి. ఎన్పిటిఎల్ ఇస్ యాక్చువల్లీ మస్ట్, మా కాలేజ్లో ఖచ్చితంగా చేయాలి అది. మేము చెయ్యాలి, బట్ ఐ మిస్డ్ డేట్ కొద్దిగా 26th January ఇంకా ఉంది, బట్ పార్ట్లీ క్లోజ్. బట్ నేను అప్లై చేద్దాం అనుకున్నాను. మూస్ కోర్స్ అంటారు దాన్ని, నేను చేయాలి. బట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు డిజైనింగ్ నాకు అదే బాగా నచ్చింది. క్రియేటివ్ ఫీల్డ్ అంటే నాకు బాగా ఇష్టం, అదే దాని వైపు వెళ్తాను. ఓ రైట్, నేను ఇప్పుడు యాక్చువల్లీ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ గుర్తొచ్చింది, నేను ఇప్పుడు ఎన్పిటిఎల్ చేయాలి. అయిపోయింది, మనం ఏం చేయలేకపోతున్నాం. సో ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేయండి, డెఫినెట్లీ ఎక్కడనో వదలకండి. వీల్ డెఫినెట్లీ నోటిఫై వచ్చిన రోజే నోటిఫై చేస్తాం. నాకు కొద్దిగా ఇస్తారు కదా, ఇప్పుడు మీ ముందు ఇబ్బంది పడిపోతున్నాను, గొంతు కూడా ఐఎమ్ ట్రైంగ్ టు మేనేజ్, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వాట్ అబౌట్ ద క్యాంపస్ లైఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్? అంత ఏముండదు క్యాంపస్ లైఫ్. నేను ఆఫ్ క్యాంపస్ లో ఇంకా బాగా, అదే క్యాంపస్ లైఫ్ లో నేను చెప్పాను ఈలాన్ క్లబ్ ఉండడం, ఈలాన్ క్లబ్ లో మెంబర్ అవ్వడం వల్ల, కోఆర్డినేటర్ అవ్వడం వల్ల నేను అంతా ఎంజాయ్ చేశాను. ఇలా క్యాంపస్ లో అంటే నాట్ దాట్ గ్రేట్ ఆఫ్ లైఫ్, అంటే మీరు యావరేజ్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ అయితే ఏమి ఉండదు. సిన్స్ our college is mostly it's for discipline and it encourages most for academics. Cultural events అనేది తక్కువ అవుతాయి. బట్ ఈలాన్ క్లబ్ లో మేము చాలా ఎంజాయ్. ఎందుకు నేను ఈలాన్ క్లబ్ ఇంత స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను అంటే, మేము చేసిన ఈవెంట్స్ అలాంటివే, అండ్ మేము పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్ అలాంటివే, అండ్ మేము ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్ అలాంటివే. సో అందుకు మాకైతే అది ఒకటి ఉంటుంది. సో యా, లిటరల్లీ ఈ వీడియోకి అయితే చాలాసార్లు వేసాను, సారీ ఫర్ ఇట్. సో ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేస్తుంది. సో ద లాస్ట్ క్వశ్చన్, మీరు ఏం రియలైజ్ అసలు ఈ కాలేజ్ కోర్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ కాలేజ్? ఒక మూమెంట్ ఉంటుంది బ్రో, ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడని, ఒక బెస్ట్ మూమెంట్, ఒక బెస్ట్ లెక్చరర్ ఆర్ సంథింగ్. వెరీ గుడ్. బేసికల్లీ నా కాలేజ్ లైఫ్ లో చాలా తక్కువ మూమెంట్స్ చెప్పుకోవాలి అంటే, లెట్ మీ థింక్. బెస్ట్ మూమెంట్ అంటే అలా ఏం లేదు దేవ్ నాకు. అంటే నాకు ప్రతిదీ కూడా బెస్ట్ మూమెంట్ లానే అనిపిస్తుంది. 4th year నుంచి చెప్పుకుంటే రీసెంట్ గా మా ఫెస్ట్ అయ్యింది. నేను ఫెస్ట్ రోజు నా ఫ్రెండ్స్ తో నేను వెళ్ళి డాన్స్ చేశాను. తర్వాత నా బ్లాగ్ బయటకు వస్తుంది మన వైజాగ్ బైట్స్ లో. మేక్ షూర్ యూ వాచ్ ఇట్. ఐ లెట్ యూ గైస్ నో ఎప్పుడు వస్తుంది. సో ప్రమోట్ ఇట్. యా డెఫినెట్లీ. సో ఐ వాచ్ ఇట్, నేను చూసాను కూడా, చాలా బాగుంటుంది, ఫన్నీ కూడా ఉంటుంది. ఫ్లాష్ మాబ్, రీసెంట్ గా ఫ్లాష్ మాబ్ అండ్ మా కళ్యాణ్ వాళ్ళతో నేను గ్రూప్ వాళ్ళు, కళ్యాణ్ మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము, అదే మా కెమెరామెన్, వైజాగ్ బైట్ కెమెరామెన్ అండ్ వన్ ఆఫ్ మై రియలీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్, తనతో నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో డాన్స్ చేశాను. ఇట్ వాస్ ఫన్. అక్కడ నుంచి నేను నా ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ టైం మీలాన్ క్లబ్ వెళ్ళి నిల్చొని మాట్లాడి మా ఫణి కుమారి మాకు పెన్ గిఫ్ట్ గా ఇచ్చారు. అక్కడ వరకు ఎవ్రీథింగ్ వాజ్ అ గోల్డెన్ మెమరీ ఫర్ మీ. అండ్ తక్కువ చేయకండి, బట్ దట్స్ ఇట్ వాస్ గివెన్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ బ్లెస్సింగ్స్ టు. సో ఎస్పెషల్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా స్పెషల్ గా అనిపిస్తాయి కాలేజ్ లో మనకు వచ్చిన గిఫ్ట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ. కొంతమందికి ఇంటర్ లో ఉంటారు, కొంతమందికి ఇంజనీరింగ్. నాకైతే ఇంటర్ లో ఉన్నారు. నాకు ఇంటర్ షౌట్ అవుట్ టు ఆల్ మై ఇంటర్ ఫ్రెండ్స్. డేవిడ్ చరణ్ చౌదరి జస్ట్ వస్తున్నాను. ఇక పేరు చెప్పుకుంటే వెళ్ళారు బ్రో, పేర్లు మెన్షన్ చేశారు. సో ప్లీజ్ మీరు కానీ ఆ వీడియో చూసి
ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ పేర్లు కామెంట్ చేసేందుకు. So- నాకైతే నా ఇంజనీరింగ్ లైఫ్లో ఫస్ట్ ఇయర్ అయితే నేను అసలు ఎంజాయ్ చేయలేదు, బట్ ఐ గాట్ మై బెస్ట్ సపోర్టర్, పార్ట్నర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ ఇయర్ నాకు ట్రామా దేవ్. ఐ విల్ టెల్ యూ నో, ఐ లెట్ యూ నో. ఇప్పుడు తర్వాత మాట్లాడదాం ఆ డ్రామా. ఇప్పుడు చెప్తే మా వాళ్ళు మంచి మూడ్ లో ఉన్నారు. Yeah. ఇప్పుడు ఎండ్ చేసేస్తారు, బాధపడతారు. లేదు ట్రామా అంటే నాట్ ట్రామా. చెప్తున్నాం కదా, అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. బట్ ట్రస్ట్ మీ, బీటెక్ లైఫ్ యూ విల్ లివ్ వన్స్. మీరు ఎంత గోల పెట్టుకొని, మీరు 4 years కళ్ళు మూసుకొని తెలిసేలోపు అయిపోతుంది. మన ముందే మన సీనియర్స్ దే విల్ బి మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ దేర్ లైఫ్. మన ముందే మన జూనియర్స్ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు కోడింగ్లు చేసి వాళ్ళు ప్రాజెక్టులు చేసేస్తుంటారు. అసలు నాకైతే దేర్ వాజ్ దిస్ వన్ జూనియర్ వేర్ హీ డోంట్ ఈవెన్ నో కోడింగ్, బట్ థర్డ్ ఇయర్కి వచ్చాక హీ వాజ్ డూయింగ్ గ్రేట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో ఈజ్ లింక్డ్ఇన్ లో చాలా మంచి పేరు ఉంది తనకి. హీ హావ్ 3K+ followers on LinkedIn. He was doing great. LinkedIn వేరు, యూట్యూబ్ వేరు, Instagram వేరు. LinkedIn is the most best platform to find job jobs. and to promote your educational side and academics. కాంటాక్ట్స్ అనేవి చాలా ఉంటాయి వస్తాయి మీకు బెస్ట్. LinkedIn లో. సో 3K ఫాలోవర్స్ అంటే చాలా తక్కువ అనుకోకండి. LinkedIn లో 3K ఫాలోవర్స్ అంటే చాలా చాలా ఎక్కువ. సో అందరూ టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ మంచి ఫ్రెండ్స్ LinkedIn లో ఉంటారు కాబట్టి బెస్ట్. సో దట్ నా LinkedIn ఫాలోవర్స్ వస్తే మీరు 21, 22, 23 ఎంత ఉంటారు? 500+ కనెక్షన్స్. సో అంతే. 23+ కనెక్షన్స్. నేను ఏదో చెప్దాం మర్చిపోతున్నాను దేవి, నాకు సో 2 సార్లు మర్చిపోయాను వచ్చి. యా రైట్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీ 4 years ఆఫ్ బీటెక్ లైఫ్ మీకు ఎలా సాగుతుందో తెలియదు. మంచిగా చదువుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. అలాగని చెప్పి ప్లీజ్, జెన్యూన్ సజెషన్ టు టుడేస్ యూత్, ఐ వాంట్ థ్యాంక్ దే ఫర్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్ టు అడ్రస్ దిస్. ప్లీజ్, బాగుంటుంది, సరదాగా ఉంటుంది కదా అని ఫాస్ట్గా బైక్ రైడ్స్ చేయడం, లేకపోతే స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, that looks fun for that moment, but it will definitely cost you your life. So please అలాంటివి అవాయిడ్ చేయండి. There are lot of dopamine sources. మీకు డోపమిన్ కావాలంటే చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి. మ్యూజిక్ మ్యూజిక్ బెస్ట్ సోర్స్ బ్రో. మ్యూజిక్ ఉంది, నేర్చుకోవడం ఉంది. లెర్నింగ్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ డోపమిన్ బై ద వే. సో దే ఆర్ అల్టిమేట్ సోర్సెస్. ఇలాంటి చీప్ జిమ్ వర్కౌట్స్, playing cricket with your friends in the college Playing ground. with pets. So దానికి కళ్ళు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి, బట్ రియల్ పెట్స్ డెఫినెట్లీ విల్ ట్రై టు కీప్ ఇన్. we'll get it soon. తీసుకొద్దాం. బట్ చాలా ప్రశాంతంగా ఉంటాయి. మీరు కూడా పెట్ల అయి ఉండొచ్చు. If you are a pet lover, comment down below. So కామెంట్లు చేయడం మాత్రం మర్చిపోకండి బ్రో. థ్యాంక్ యూ. So yeah, that is all I could suggest you guys. Please take care of yourself. మీ ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. I want to thank Gen Z for talking about mental health openly. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా, if they are showing signs of depression, anxiety or any other sadness, ప్లీజ్ వాళ్ళని జాగ్రత్త చూసుకోండి. బికాస్ బీటెక్ లో there's this one incident that bothered me so much. So please do take care of your friends, take care of yourself, take care of your family. ఎంజాయ్ చేయండి బీటెక్ లైఫ్ ని. ట్రిప్స్ వెళ్ళండి. ఇదిగోండి, మీకు డోపమైన్ కావాలని ట్రిప్స్ వెళ్ళండి. అవే డబ్బులతో మీరు ఏదైతే తాగుతారో అనుకుంటున్నారో అవే డబ్బులతో చక్కగా అరకు ట్రిప్, వందకి ట్రిప్, కేరళ ట్రిప్ చక్కగా వెళ్ళండి. ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, ఎక్స్ప్లోర్ దిస్ within, inside and out. You learn a lot. Travel చేయండి. But again, please avoid cheap dopamine that harm yourself, harm your family, harm your friends, and your loved ones too. So that is all I could say. Podcast end అయిపోతుందా? So yeah, that is all I would like to say. మీరందరూ కూడా, I hope this podcast is really useful for you. Once again, I want to thank Dave for giving me this golden opportunity to sit in front of you all and talk about this. And I want to especially thank my college for who I am right now. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా, ఇలా చేస్తున్నా, ఈవెన్ చెప్తున్నా కూడా, it's all because of them. And I want to thank, especially I want to thank Fanikumari ma'am, my biggest supporter. In fact, మా డిపార్ట్మెంట్ లో కన్నా బయట నా మ్యామ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఏదైనా పరంగా కానీ. నేను చేయలేనేమో అనుకున్న టైంలో కూడా యూ కెన్ డూ ఇట్ అన్న మోటివేషన్, పాజిటివిటీ ఇచ్చారు. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై బీటెక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. ఇప్పుడు పాడ్కాస్ట్ చెప్తున్నా కూడా మీరు మీతో చేసిన చిన్న పనులే చెప్తున్నాను. అలాంటి మంచి మెమరీస్ నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు సే. సో థ్యాంక్ యూ ఆల్. సో దట్స్ ద మా స్టోరీ, అనిట్ స్టోరీ. అది పాడ్కాస్ట్కి ఎండ్ అయిపోతుంది. నా గొంతుని, నా దగ్గుని, నా వాయిస్ని కొద్దిగా భరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఇలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా.
ఇప్పుడు కొంచెం సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు హాస్పిటల్కి కానీ టేక్ కేర్ ఆఫ్ దేవ్. మీరు వీడియో కోసం టేక్ కేర్ చేయండి, దేవ్ కోసం టేక్ కేర్ చేస్తారు. బట్ ఇలాగ అవుతుందని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, లైక్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ యూ కామెంట్ యువర్ ఒపీనియన్. నా గొంతుని భరించాను బ్రో, అండ్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఇంకా చాలా కామెంట్ చేయండి బ్రో, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ Vizag Bites and the Knowledge Cast, and mainly the Vizag Bites and the Knowledge Cast. So make sure you subscribe us and తొందరలోనే మంచి ఇంటర్వ్యూ అండ్ పాడ్కాస్ట్లు అయితే రాబోతున్నాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.